ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై జన్మదినము నుండియు జనులకై ప్రాణము నిచ్చు వరకు జన్మదినము నుండియు జనులకై ప్రాణము నిచ్చు వరకు మాకై సిలువ బాధ నొందితివి మాకై సిలువ బాధ నొందితివి మమ్మును విమోచించుచన్ మాకై సిలువ బాధ నొందితివి ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై తలవాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండే నీకు తలవాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండే నీకు నీ అడుగు జాడలలో నేనుండను నీ అడుగు జాడలలో నేనుండను నా ముందు వెళ్ళితివి నీ అడుగు జాడలలో నేనుండను ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై తమ తల్లిదండ్రులను తమ సొంత వాటిని విడచిపెట్టి తమ తల్లిదండ్రులను తమ సొంత వాటిని విడచిపెట్టి నీ సిలువ మోయు వారెల్లరును నీ సిలువ మోయు వారెల్లరును నీ మహిమ చూచెదరు నీ సిలువ మోయు వారెల్లరును ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీకైనా జీవమెల్లనియను నీకైనా జీవమెల్లనియను నీ శ్రమలేనే కోరేదన్ నీకైనా జీవమెల్లనియను ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై ఎటువంటి యాగము చేసితివి యేసు నీవాలే నిండా నా కొరకై నా ఆనందమీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు నా ఆనందమీవేగా
నీ వెంట వెళ్ళాను నే వెరువను నీ ప్రేమ నాలో నుండా నీ వెంట వెళ్ళాను నే వెరువను ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నా కొరకై ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై చివరిగా మరి ఒక పాట పాడతాం. పాట సంఖ్య 476 కొత్త వాటిలో, పాత వాటిలో 472 నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై అనే పాట. 476 కొత్త వాటిలో, పాత వాటిలో 472, ఇంకా పాతవైతే 403. 476, 472. నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మేఘమండల మండుచున్నది నాకు దాహం తీర్చుచున్నది మేఘమండల మండుచున్నది నాకు దాహం తీర్చుచున్నది మేఘమే మంజులను మార్చివేయును మార్చివేయునది మేఘమే మంజులను మార్చివేయును మార్చివేయునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు విడుదలను ఇచ్చునది విడిపించు ఘోర పాపము నుండి విడుదలను ఇచ్చునది విడిపించు ఘోర పాపము నుండి కడు శ్రమలనది స్వీకరించును స్వీకరించునది కడు శ్రమలనది స్వీకరించును స్వీకరించునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు
పృథివీ నెల్లయు మారిపోయిన సత్యమెన్నాడు మారనే మారదు. పృథివీ నెల్లయు మారిపోయిన సత్యమెన్నాడు మారనే మారదు. నిత్యమైన యేసు సత్యమయే నిలలో సత్యమయే నిలలో నిత్యమైన యేసు సత్యమయే నిలలో సత్యమయే నిలలో నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. ఖడ్గంబు పోలి పోయునది పడగొట్టునోదు శూల నదియే. ఖడ్గంబు పోలి పోయునది పడగొట్టునోదు శూల నదియే. వడి వడిగా తన పని నెరవేర్చునదియే నెరవేర్చునదియే. వడి వడిగా తన పని నెరవేర్చునదియే నెరవేర్చునదియే. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. ఉదకంబు పోలి కడుగునదియే అద్దము పోలి చూపునదియే. ఉదకంబు పోలి కడుగునదియే అద్దము పోలి చూపునదియే. అది బంగారు విలువగలది విలువగలది. అది బంగారు విలువగలది విలువగలది. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. దీపమై చీకటిని పోగొట్టును కోపమున్వారద్రోలునదియే. దీపమై చీకటిని పోగొట్టును కోపమున్వారద్రోలునదియే. ఆపదలనెల్ల తొలగించునదియే తొలగించునదియే. ఆపదలనెల్ల తొలగించునదియే తొలగించునదియే. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. సుత్తెను పోలి పగులగొట్టును మెత్తగా చేసి ఒప్పించునదియే. సుత్తెను పోలి పగులగొట్టును మెత్తగా చేసి ఒప్పించునదియే. క్రొత్త తేనెంబోలి రుచించునదియే. హల్లెలూయా ఆమేన్. క్రొత్త తేనెంబోలి
తన సాధ్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. మధ్యవర్తియాయి చదరిన పరిశుద్ధులకు తానేయిలలో మధ్యవర్తియాయి చదరిన పరిశుద్ధులకు తానేయిలలో నిత్యుడేసునే స్తుతించు. తన సాధ్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. బైబిల్ కోరస్ పాడుతుంది. పఠింపశ్రేష్ఠ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो तो उसको रोज पढ़ो, सामने करता कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకొని మన బైబిల్ స్టడీ ఆరంభించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాకాశములు పటజాలని దేవుడవు, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకొని సమస్తాన్ని నిర్వహించుచు పరిపాలిస్తున్న మా తండ్రి, మీ స్తోత్రాలు. అని మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయినను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించే మీరు వినమి గల వారి ప్రాణం ఉజ్జింపజేయటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయటకును, వినమి గలవార్ధను, దీన మనస్సు గలవార్ధను నివసించడానికి ఇష్టపడుతున్న మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యకి దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నందుకే స్తోత్రాలు. తిరిగి ప్రభా వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి
ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయల మా తండ్రి, మరి రాజుల యొక్క చరిత్రలు తండ్రి మేము చూస్తూ ఉన్నాం. మరి కట్టుకథలు కాదు తండ్రి, ఇది వాస్తవాలు, చరిత్రలో జరిగిన సంగతులు తండ్రి, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికై ఇవన్నీ రాయించి పెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికే మరి దాదాపుగా 8 మంది రాజులను మేము ధ్యానం చేస్తాం. ఈరోజు 9వ రాజుగా అమధ్య యొక్క చరిత్ర మేము చూడబోతున్నాం. సమయంతో దీవెనకరంగా చేయండి. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మీ మార్గ మధ్యములో ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారు సకలం నడిపించి మహిం పొందమని, ఆ ఏకదాసు నన్ను కూడా మీ స్థితులు సాటం మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మహిం పొందమని, మహిమవతి నీకు ఆరోపిస్తూ వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజలు నీ వారు, సమస్తము నీవి. మేము వట్టివారము, మట్టివారము, దీర్లము, దరిద్రము, పెంట కుప్పల మీద పురుగు వంటి వారం, దుమ్ము వంటి వారం నొప్పుకుంటూ మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మనం మేము తగ్గించుకుంటూ దాన్ని కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణము అన్ని మీ స్వాదులు ఉంచుకుని మహిం పొందమని, శత్రుగాల దూరపరచమని, పరిశుద్ధ వాతావరణం దయచేయమని, చెరవచ్చిన నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, మనము ఈ దినాల్లో రాజుల యొక్క చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి కథలు కాదు, మరోసారి చెప్తున్నాము, ఇవన్నీ కూడా అనగనగా అనేటువంటి కథలు కానే కాదు. ఇవి చరిత్రలో జరిగిన వాస్తవాలు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోండి. అని ఎందుకంటే అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించి పెట్టాడు అని మనం చూస్తున్నాం. మరి గత వారము మనము మరి యోవాషు యొక్క చరిత్రను మనం చూస్తూ వచ్చాం. గత వారం యోవాషు యొక్క చరిత్ర, మరి మొదటి రాజు సౌలు అయితే ఆ తర్వాత ఆయన తొలగించి దేవుడు దావీదును ఎన్నుకున్నట్లుగా మనం చూసాము. దావీదు తర్వాత ఆయన కుమారుడు సొలొమోను, ఆయన తర్వాత ఆయన కుమారుడు రెహబాము. ఈ ముగ్గురు పరిపాలించిన కాలాన్ని ఐక్యరాజ్యము లేకుంటే సమైక్య రాజ్యం అన్నాం. ఈ రెహబాం టైంలోనే రాజ్యము రెండుగా విడిపోయింది అని చూసాం. ఇది యోధా రాజ్యము, ఇది ఇస్రాయేలు రాజ్యముగా మనం చూసాం. దీంట్లో మొదటి రాజు రెహబాము, మనం ఆల్రెడీ రెహబాము ధ్యానం చేసాం. తర్వాత రెండవ రాజు ఆయన కుమారుడు అబియా లేకుంటే అబియాము. తర్వాత అబియాము కుమారుడు ఆసా. తర్వాత ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు చెప్పండి ఎవరంట? యెహోరాము. యెహోరాము తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరు చెప్పండి? అహజ్య. ఆయన కుమారుడు అహజ్య. అహజ్య తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు కూడా లేకపోయారు. కాబట్టి అప్పుడు ఎవరు వెళ్ళారంటే అతల్య వెళ్ళింది. అతల్య తర్వాత నెక్స్ట్ ఎవరు అయ్యారంటే రాజు యోవాష్. ఈయన ఎవరంటే అజర్య యొక్క కుమారుడు అని చూసాం. ఈరోజు యోవాష్ తర్వాత రాజు అయింది ఎవరంటే అమధ్య. అందరు చెప్పండి ఎవరంట? అమధ్య. ఈరోజు మనము ఈ అమధ్య గురించి ధ్యానం చేయబోతున్నాం. మనం రోజు కూడా ఒక్కొక్క రాజును మనం ధ్యానం చేస్తున్నాము. ఆల్రెడీ మరి ఈ 8 మంది రాజులు మనం చూసాం. గత వారం మనము మరి యోవాష్ యొక్క చరిత్ర మనం చూసాం. ఒక 5 నిమిషాల్లో యోవాష్ గురించి రిమైండ్ చేసి మనం ముందుకెళ్తాం. యోవాష్ అంటే అర్థము ఏమని చెప్పని చెప్పండి? యెహోవా బలము కలవాడు అని అర్థం. ఆ యోవాషు 7 సంవత్సరాల టైంలో రాజు అయ్యి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. కనుక యోవాషు 7 సంవత్సరాల టైంలో రాజు అయ్యి 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంత మాత్రమే కాదు, మరి ముగ్గురు యోవాషుని కూడా ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఆయన గిద్యోను, తండ్రి యోవాషు. రెండవది హిజ్కియా, మరి తండ్రి యోవాషుగా మనం చూసాము. మూడవది ఈ యోవాషు ముఖ్యమైన వాడుగా మనం చూసాం. తర్వాత మరి యోవాషుకి మామ ఎవరు చెప్పండి? యోవాషు యొక్క మామ ఎవరిని చూసాము?
యెహోయాదా. చెప్పండి ఎవరంట? యెహోయాదా. వాళ్ళ మేనత్త యెహోషాబెతు. ఎవరామె? యెహోషాబెతు. వాళ్ళిద్దరి సంరక్షణలో 6 సంవత్సరాలు పెరిగాడు యోవాషు. వాళ్ళిద్దరు ఏం పని చేస్తారని చెప్పాము? యాజకులుగా ఉన్నారు. కనుకంటే మందిరములో అతల్య కనపడకుండా రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ఆ సంవత్సరం బాలుని దొంగిలించి కనుక 6 సంవత్సరాలు అతన్ని దాచిపెట్టారు. పెద్దవాడిని చేశారు. 7 సంవత్సరం అయిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరంటే ఆ యోవాషు యొక్క మామ యెహోయాదా. ఏం చేశాడంటే అప్పుడైనా శతాధిపతులను, ఇశ్రాయేల్ పెద్దలను, సైనికులను కనుక ముఖ్యమైన వారిని పిలిపించి వాళ్ళతో రహస్యంగా ఏం చేపించాడు? మొట్టమొదట ప్రమాణము లేకుంటే నిబంధన చేయించాడు. కనుక నాతో చేయ చెప్పండి, ఇది నేను చెప్పే సంగతి ఎవరు బయట తెలియకూడదని చెప్పేసి ప్రమాణం చేయించి, ఏమని ప్రమాణం చేయించాడంటే, ఇప్పుడు సింహాసనం మీద ఎవరు పరిపాలించాలి? రాజ్యకుమారుడు రాజ్యం ఏలాలి. కానీ ఎవరు వెళ్తున్నారు చెప్పండి? అతలే వెళ్తుంది. కాబట్టి రాజకుమారుడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడని చెప్పేసి అప్పుడు తెర మీద తీసుకొచ్చాడు. ఎవరిని? యోవాషుని. అప్పుడు దాకా వాళ్ళకు కూడా తెలియదు. ఈయనే అహజ్యా కుమారుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత 3 భాగాలుగా విభజించి కనుక ఇలా రాజు చేయాలని చెప్పేసి 3 పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత వాళ్ళు యోవాషుని తీసుకుని మందిరంలో కూర్చున్న తర్వాత మరి యోవాషు యొక్క చేతిలో ధర్మశాస్త్రం పెట్టారు. తల మీదేమో కిరీటం పెట్టారు. రాజ సింహాసనం మీద మరి కూర్చోబెట్టి ఆయన్ని చిరంజీవి స్తుతులు పాడుతూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆ సంతోష గానాలు చేస్తా ఉంటే ఈ శబ్దం ఎవరికి వినిపించింది చెప్పండి? బయట ఉన్నటువంటి అతల్య. ఆమె గుర్రం వేసుకుని లోపలికి వచ్చిన తర్వాత మీరు ఆమెను ఇక్కడ చంపొద్దు అని చెప్పేసి యెహోయాదా చెప్పాడు. ఆమెను బయట తీసుకెళ్ళిన తర్వాత ఆమెను చంపివేశారు. ఆ తర్వాత బయలు దేవత యొక్క గుడులన్నీ కూడా తుత్తునియలుగా చేశారు. ఆ తర్వాత బయలు దేవత యొక్క యాజకుడు మత్తి అనేటువంటి ఆయన్ని కూడా చంపివేశారు. ఆ తర్వాత యోవాషును రాజుగా ప్రకటించారు. మందిరంలోకి మళ్ళా స్తుతి యాగాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అలాగూ అతల్యను చంపిన తర్వాత దేశం అంతా ఏమని చెప్పండి? నెమ్మదిగా ఉంది. ఆ తర్వాత మరి యోవాషు మనం చూసినప్పుడు, యోవాషు పరిపాలన చూసినప్పుడు యెహోయాదా ఉన్నంత కాలం చాలా బాగానే ఉంది. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో వెంటనే ఏం జరిగింది? కొంతమంది ఆ యోధ పెద్దలు వచ్చి అతని మనసును త్రిప్పివేశారు. దేవతలు తిప్పగానే వాళ్ళ మాటకు లోబడ్డాడు, లొంగిపోయాడు, అంగీకరించారు వాళ్ళ మాటలు. అంగీకరించిన తర్వాత అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి మీరు చేసేది ఇది మంచిది కాదు, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పేసి దేవుడు ప్రవక్తలను పంపిస్తే చెప్పండి, ప్రవక్తలు ఏం చేశారు? వాళ్ళు ప్రవక్తల మాట వినలేదు. వినకపోతే దేవుడు మరి యోవాషు యొక్క మామ ఎవరిని చూసాము? యెహోయాదా. ఆయన కుమారుడు పేరేమని చెప్పండి? జకర్యా. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ వచ్చి ప్రకటన చేశాడు. మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలు తిరిగారు కాబట్టి మీరు వర్ధిల్లరు, కనుక మీరు నాశనం అయిపోతారని ప్రకటన చేశాడు. అప్పుడు వెంటనే జనులందరూ కోపం వచ్చి, రాజా మన దేశంలో ఉంటా, మన ఉప్పు తింటా, మనల్ని శపిస్తాడా, ఇతను చంపేస్తా ఉన్నప్పుడు చంపడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎవరు? యోవాషు. ఎవరిని చంపడానికి? జకర్యా. జకర్యా ఎవరి? యోవాషుకి సొంత మామ కుమ్మడే కదా. ఇద్దరు తినే ఉన్నారు కదా, కలిసి తిన్నారు, కలిసి తాగారు, పడుకున్నారు, ఇద్దరు కలిసే పెరిగారు. ఇప్పుడు ఎట్లా చేతులు వచ్చి నోరు వచ్చి చంపడానికి? అంటే చేసిన ఉపకారాన్ని ఏం చేశాడు చెప్పండి? యోవాషు మరిచిపోయాడు. కాబట్టి అయ్యో అసలు ఆ రోజే మా మామ యెహోయాదా కాపాడబడకపోతే ఈ రోజు నేను అలా ఉండేవాడిని కాదే అని ఆ కృతజ్ఞత లేకుండా ఉపకారాన్ని మరిచిన వాడై తన మామ కుమారుడైన జకర్యాను చంపించాడు. ఇవన్నీ చూశాడు దేవుడు. దేవుని విడిచిపెట్టావు, ఇతర దేవతలు తిరిగావు, ప్రవక్తలను చంపుతున్నావు, రక్తం చిందించావు, కాబట్టి నీ సంగతి నేను చూస్తాను. దేవుడు ఎవరిని రేపాడు చెప్పండి? సిరియా రాజైన హజాయేల్ రేపాడు. కనుక వాళ్ళు వచ్చి ఈ యొక్క యోవాషు యొక్క సైన్యాన్ని అన్ని బంగారం అన్ని దోచుకుని పోయారు. చివరికి యోవాషు మిక్కిలి రోగం వచ్చింది. కనుక రోగం వచ్చి దేవుని ఆశ్రయించలేదు, అలాగే చనిపోయాడు. చివరికి యోవాషుని రాజుల సమాధులు పెట్టారా? పెట్టలేదు. కాబట్టి సామాన్య వాస్తవానికి రాజు అయ్యింది కూడా రాజు ప్లేస్ లోకి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే ఉపకారాన్ని మరిచిపోయినట్టు చూసాం. ఇంతవరకు మనము అలా చనిపోయాడు. అలా యోవాషు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే అతని కుమారుడైన అమజ్యా. కాబట్టి ఈరోజు అమజ్యా యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. కాబట్టి ఎందుకు 5 minutes రిమైండ్ చేశానంటే మధ్యలో కొద్దిగా వారం అంతా గ్యాప్ ఉంది కాబట్టి మర్చిపోతారు. రెండోది
కొంతమంది వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం మొట్టమొదటి నుంచి ఈ రోజు మన పాఠం ఆరంభించబోతున్నాం. ఈ రోజు మనము ధ్యానం చేస్తున్న రాజు ఎవరంటే అమధ్య. చెప్పండి ఎవరంట? అమధ్య. అమధ్య. అమధ్య అంటే అర్థం ఏంటంటే, అమధ్య అంటే యెహోవా బలపరుచును అని అర్థం. అందరూ చెప్పండి అమధ్య అంటే అర్థం ఏంటి? యెహోవా బలపరుచును. లేదంటే ఇంకో అర్థము యెహోవా శక్తిమంతుడు అనే అర్థం కూడా ఉంది. యెహోవా బలపరుచును లేకుంటే యెహోవా శక్తిమంతుడు అని అర్థం. కానీ ఇప్పుడు ఇతని గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటే ప్రాముఖ్యంగా 2 భాగాలు మనం చూస్తాం. మొదటిది రెండవ రాజుల గ్రంథము, రెండవ రాజులు 14 అధ్యాయం, 14th చాప్టర్. కనుక మొదటి 22 వచనాల్లో ఇతని గురించి రాయబడింది అమధ్య గురించి. తర్వాత రెండవ దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయం మొత్తం 1 to 28 వర్సెస్. కనుక ఈ 2 భాగాల్లో మనము అమధ్య గురించి మనం చూస్తాం. కాబట్టి నోట్ చేసుకుంటాం. మొదటి రాజులు 14 అధ్యాయము మొదటి 22 వచనాల్లోను, తర్వాత రెండో దినవృత్తాంతములు 25 అధ్యాయం మొత్తం. కనుక ఈ 2 చాప్టర్స్ లో అమధ్య యొక్క చరిత్ర మనం పూర్తిగా చూడగలం. అమధ్య అంటే యెహోవా బలపరుచును లేకుంటే యెహోవా శక్తిమంతుడు అనే అర్థాలు మనం చూసాం. ఇప్పుడు ఈయన తల్లిదండ్రులు ఎవరో చూస్తాం. ఇప్పుడు అమధ్య తండ్రి ఎవరు మనకు తెలిసి చెప్పండి. అమధ్య తండ్రి ఎవరు? అందరు చెప్పండి. అమధ్య తండ్రి ఎవరు? యోవాషు. కాబట్టి తండ్రి యోవాషు. మరి తల్లి ఎవరు అనేది మనం చూస్తాం. తల్లి ఎవరంటే చూడండి, రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయము. మనము ఈ అధ్యాయం అంతా ఎక్కువ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడే మనం చూస్తాము. రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయం మొదటి వచనం చదువుతాము. రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయం మొదటి వచనం. అమధ్య యాగం ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అందరు చెప్పండి తల్లి పేరు ఏంటంట? యెహోయద్దాను. కనుక అమధ్య తల్లి యెహోయద్దాను. యెహోయద్దాను తల్లి. తండ్రి ఏమో చెప్పండి, తండ్రి ఎవరు? యోవాషు. ఇతడు ఎంత టైంలో అంటే ఏ వయసులో రాజు అయ్యాడంట? 25 సంవత్సరాల వయసులో రాజు. ఎంతకాలం పరిపాలించాడు? 29 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక 25 సంవత్సరాల వయసులో రాజయ్యి 29 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక తండ్రి ఏమో యోవాషు, తల్లి ఏమో యెహోయద్దాను. కాబట్టి ఇతని పరిపాలన కాలము 25 సంవత్సరాల వయసులో రాజయ్యి దాదాపుగా 29 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఇంకా బైబిల్లో అమధ్యాలు ఇంకా ఉన్నారు. కనుక ఇతను ఒక్కడే కాదు, మనం మొత్తం నలుగురు అమధ్యాలు మనం చూడవచ్చు. ఒక అమధ్య మరి యోవాషు యొక్క కుమారుడు అయితే ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా చూస్తాం ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 4 అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 4 అధ్యాయము 34 వచనం. మొదటి దినవృత్తాంతములు 4 అధ్యాయం. బైబిల్ మనం నలుగురు అమధ్యాలను చూడవచ్చు. మరి మొదటి అమధ్య మొదటి దినవృత్తాంతములు 4 అధ్యాయము 34 వచనంలో ఇక్కడ ఒక అమధ్య ఉంటాడు. 4 అధ్యాయం 34 వచనం చదువుతాము. 4:34. వారు మేషబాను ఎబ్లేకు అమధ్య కుమారుడైన యోషా. కాబట్టి వీళ్ళు ఎవరంటే వీళ్ళు మరి షిమ్యోను గోత్రీకులుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా మనం మీ తరం మీరు చదివారంటే పైనుంచి ఇదంతా షిమ్యోను గోత్రీకులు. చెప్పండి ఎవరంట వీళ్ళు? షిమ్యోను గోత్రీకుల్లో ఒకడు. కనుక ఇతడు షిమ్యోను గోత్రీకుల్లో ఒకడని గుర్తుపెట్టుకుంటాం. ఇక రెండో అమధ్య మనం చూసినప్పుడు రెండో అమధ్యాను మొదటి దినవృత్తాంతములు 6 అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 6 అధ్యాయము 45 వచనం. ఇది రెండవ అమధ్యగా చూస్తాం. ఇక్కడ పక్కన మనం చదువుతాం. అది కూడా మొదటి దినవృత్తాంతములు 6 అధ్యాయం 45 వచనం చూడండి. హషబ్య అమధ్య
కుమారుడు, అమజ్య హిల్కియా కుమారుడు. ఇతడు ఎవరంటే మెరారి వంశములో లేవీల్లో ఒకడు. కాబట్టి ఇందాకేమో షిమ్యోను గోత్రీకుల్లో ఒకడిని చూసాము కనుక మొదటిది. రెండవ అమజ్య మెరారి వంశములో లేవీల్లో ఒకటిగా మనకు అర్థమవుతుంది. ఆ పైన 44 వచ్చిన చూడండి, మెరారీలు రాయబడింది కదా. కాబట్టి ఇతడు మెరారి వంశస్థుల్లో ఒకడైన లేవీయుడు అని గుర్తుపెట్టుకోండి. అది రెండవ అమజ్య. మూడవ అమజ్య ఎవరంటే ఆమోసు గ్రంథం. మూడవ అమజ్య అని మనం చూస్తాము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించామంటే 10 నుంచి 14 వచనాల్లో ఇక్కడ ఒక అమజ్య మనకు కనబడతాడు. ఇతను ఎవరంటే బయలు దేవతకు ఒక యాజకుడు కనుక ఈ అమజ్య ఎవరు చెప్పండి. చదువుతాము ఆమోసు గ్రంథం. ఎందుకంటే మీరు అమజ్య అనగానే అందరు అమజ్యాలు ఒకటి అనుకుంటారు. కనుక అందరు అమజ్యాలు ఒకటి కాదు. మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పండి. మొత్తము 4 ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము 3వ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతాము. 7వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు బేతేల్లోని యాజకుడైన అమజ్య. చూసారా? కాబట్టి ఇతడు ఎవరంటే ఇతడు బయలు దేవతకు యాజకుడు. ఇంకో మాట చెప్పాలంటే ఆమోసును ఎదిరించి భయపెట్టాడు. కాబట్టి ఆమోసు ప్రవక్తని ఈ అమజ్య బయలుదేవత యెహోవా ప్రవక్త ఆమోస్ అయితే బయలుకు ఆ యాజకుడు ఈ అమజ్య. ఇతడు ఏం చేశాడంటే ఇతడు భయపెట్టాడు. బేతేలు కాపురస్తుడు ఒక యాజకుడు, బయలుదేవతకు యాజకుడు అని గుర్తుపెట్టుకుంటాం. ఇతడు 3వ అమజ్య. కాబట్టి ఇప్పుడు మొత్తము ఒకటేమో షిమ్యోను గోత్రికుల్లో ఒకడు, రెండవది మెరారి వంశములో లేవీల్లో ఒకడు రెండవవాడు, మూడవది చెప్పండి ఆమోసును ఎదిరించిన వాడు, లేకుంటే బేతేలు కాపురస్తుడు, లేకుంటే బయలు యాజకుడిని గుర్తుపెట్టుకోండి. మూడవ అమజ్య. ఇప్పుడు 4వ అమజ్య ఎవరంటే యోవాషు కుమారుడు. అందరు చెప్పండి 4వ అమజ్య ఎవరంట. కాబట్టి ఈరోజు మనం చూడబోయేది ఎవరంటే 4వ వ్యక్తి కనుక యోవాషు కుమారుడైన అమజ్య యొక్క చరిత్ర, అతని జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మొత్తం 4 అమజ్యాలను చూసాము. అమజ్య అంటే అర్థం చెప్పాను కదా. అమజ్య అంటే యెహోవా బలపరచును, లేకుంటే యెహోవా శక్తిమంతుడు. తండ్రి యోవాషు, తర్వాత తల్లి యెహోయద్దాను. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యి 29 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తము 4 అమజ్యాలు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అమజ్య యొక్క చరిత్రలోకి మనం వెళతాం. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 2వ వచనం. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. 2. అతడు అంటే అమజ్య అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించింది గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. కాబట్టి ఇతడు యథార్థం ఉన్నాడు కానీ పూర్ణ హృదయముతో లేదంట. మనం కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి. మనం కూడా పూర్తిగా ఉందా యేసు మన హృదయం నిండా ఉన్నాడా అని చెప్తే ఇక్కడ చేయత్తామంటే బహుశా ఎత్తరు. కనుక ఎందుకంటే మధ్యలో కొద్ది గ్యాప్ ఉంటుంది. కనుక పూర్ణంగా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వాళ్ళు లేరు ఇక్కడ, ఎక్కడా లేరు. కనుక ఇప్పుడు ఇతడు కూడా ఎట్లా ఉన్నాడని చెప్పండి. యథార్థం ఉన్నాడు కానీ ఎట్లా లేడంట, పూర్ణ హృదయం. నీ దేవుని యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అంటాడు. కనుక అంటే నిండు హృదయం అలా ప్రేమించాడు. యెహోషువ కాలేబు నుంచి రాయబడి నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో అలా రాయబడే వాళ్ళ గురించి బైబిల్లో. కాబట్టి అలా ప్రేమించారు వాడు. ఇక్కడ అలాంటి శేషం ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం కూడా ఈ యొక్క అమజ్య లాగా పూర్తిగా నీ హృదయంలో ప్రభువే ఉన్నాడంటే లేదు, మధ్యలో ఎక్కడో కొంచెము కనుక ఉంది, గ్యాప్ ఉంది. కనుక ప్రభువు లేకుండా ఉండే ప్లేస్ కూడా ఉంది. కానీ ఇతడు కూడా యథార్థంగా ప్రవర్తించాడు కానీ ఏం చేయాలని చెప్పండి, పూర్ణ హృదయంతో అనుసరించలేదు. అంటే అమధ్య కూడా మనలాంటి, లేకుంటే మనం కూడా అమధ్య లాంటి వాళ్ళమే. కాబట్టి మన మనస్ఫూర్తిగా ప్రభు ఉండడు. కాబట్టి కానీ మార్కు సువార్త 11వ ప్రభు అన్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుని ప్రభు అద్వితీయ ప్రభు. కాబట్టి 24 వచ్చింది కనుక 33 వచ్చింది కనుక ఆయన్ని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ఆయన మనం ఏం చేయాలి, ప్రేమించాలి. అంటే ప్రభు నీవే మొత్తం, మన హృదయం అంతా ఆయనే కేంద్రంగా పెట్టుకోవాలి. అప్పుడే మనం దేవుని ప్రేమించినట్లు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఒక విషయం. అతని గురించి యథార్థంగా ఉన్నాడు కానీ పూర్తిగా ప్రభుకు హృదయము ఇవ్వలేదని మనకు అర్థమైంది. తర్వాత చూడండి 3వ వచనం.
రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజు అయిన తన తండ్రిని చంపిన రాజ సేవకులను చంపించెను. ఇప్పుడు రాజు అయ్యాడండి. రాజు అయిన తర్వాత అతని తండ్రి ఎవరు చెప్పండి? అమధ్య తండ్రి ఎవరు? యోవాష్. యోవాష్ ఎట్లా చనిపోయాడు? అతని సేవకులే అతని మీద కుట్ర చేసి చంపారు. కాబట్టి అట్లా చంపారు. ఇప్పుడు ఆ దస్తావేజులు ఆ చిట్టా అంతా బయట తీస్తున్నాడు. ఎవరు? కొడుకు. మా నాయన ఎవడు చంపాడు? ఎట్లా ఇప్పుడు ఈ మంత్రులు కూడా అంతే కదా. ఒక రాజు అయిన తర్వాత మొత్తం గత చరిత్ర అంతా తోదాడు అనమాట. కనుక అంతకంటే ముందు ఉన్నటువంటి అధికారి ఏం చేశాడన్న చరిత్ర అంతా వీడి తీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, కనుక నెగ్గించుకోవడానికి, కనుక కక్ష తీర్చుకోవడానికి అని. ఇతడు కూడా ఇప్పుడు రాజు అయిన వెంటనే చేస్తున్న పని ఏంటంటే మా నాయన్ని చంపింది ఎవడు? ఇప్పుడు కనుక ఈడీ కేసులు ఉన్నట్టుగా ఒకటి ఏమన్నా అన్నారనుకోండి, మొత్తం పంపిస్తారు, సిబిఐని పంపిస్తారు, ఈడీని పంపిస్తారు. ఆ దినాల్లో కూడా అట్లా చేశాడు. ఎవరు? ఆ మధ్య అన్నమాట. ఏం చేస్తున్నాడంటే రాజుని వెంటనే అతని మొదటి పని ఏంటంటే మా తండ్రి చంపిన వాడెవడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ రాజ సేవకులందరినీ, అంటే తన తండ్రిని చంపిన వారందరినీ చేశాడంట, చంపించాడు. కానీ ఇతడు ఇంకో మంచి పని చేశాడు. కానీ వారి పిల్లలను చంపలేదు. చూడండి కింద వచ్చిన తన రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజే తన తండ్రిని చంపిన రాజ సేవకులను చంపించెను. 4వ వచనం. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రి కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపముల కొరకు తానే చావల్ని. మోషే గ్రంథమందల ధర్మశాస్త్రమునందు రాయబడిన యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. ఎవరి పిల్లలను చంపలేదంట? తన తండ్రిని చంపిన వారి యొక్క పిల్లలు. వాళ్ళని చంపాడు. నువ్వు చంపావు, నేను చంపుతా, కానీ మీ పిల్లల్ని ఇచ్చిపెడతా. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ఏముందంటే ఎవడు పాపం చేస్తే వాడే చావాలి. చేసింది మీ తండ్రి కాబట్టి మీరెందుకు చావాలి? మీ తండ్రిని చంపుతాం కాబట్టి మిమ్మల్ని విడిచిపెడతామని చెప్పేసి తన తండ్రిని చంపినటువంటి ఆ రావసేవకులను చంపాడు, కానీ వారి పిల్లల్ని మాత్రము విడిచిపెట్టాడు. ఇది ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో. చూడండి, ఆ మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 16వ వచనం. కనుక ధర్మశాస్త్రం రాయబడిన దాన్ని అతడు పాటిస్తున్నాడు. 24:16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము ఇదన్నమాట. ఇప్పుడు ఇతడు చేతిలో ధర్మశాస్త్రం ముందుకు రాజయ్యాడుగా. ధర్మశాస్త్ర ప్రకారము ఎవడి పాపానికి వాడే చావాలి. కానీ ఇప్పుడు తండ్రులు తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు చంపాలి? పిల్లల్ని చంపకూడదు. ఎవని పాపం కొరకు వాడే చావాలి. కానీ ఇప్పుడు మా తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఎవడు చంపాడో వాళ్ళందరిని చంపాడు, కానీ వారి పిల్లల్ని మాత్రము విడిచిపెట్టాడు. దేన్ని బట్టి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. అంతే. ఇతడు దేన్ని పాటించేవాడు అర్థమవుతుంది మనకి? ధర్మశాస్త్రం. కాబట్టి వాక్యాన్ని పాటించేవాడు. కనుక పూర్ణ హృదయం అనుసరించకపోయినా కొంతవరకు ఇతడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అతడు పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, రెండో దినవృత్తాంతములు 25వ అధ్యాయం. ఇప్పుడు అతడు తన పిల్లలను చంపాడు. తన తండ్రిని చంపిన చంపాడు, కానీ పిల్లలను చంపలేదు. ఇప్పుడు మనం కూడా దీన్ని బట్టి ఏం పాట నేర్చుకోవాలంటే ఎవడు తప్పు చేస్తే వాడిని చేయాలి, కానీ వాడిని బట్టి వాడి పిల్లలకు మనం హాని చేయకూడదు. అసలు కొత్త నిబంధనలో ఎవరిని చంపొద్దు, పగ తీర్చుట నా పని అన్నాడు ప్రభు. కనుక మనం చేయకూడదు. కానీ మరి ఆ మధ్య చేసిన మంచి పని ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని చంపాడు, వారి పిల్లలను మాత్రం అతడు దేన్ని బట్టి అంటే అతడు యెహోవా ఆజ్ఞను బట్టి అన్నమాట మనం చదివాం. అంటే అదేం అర్థమవుతుందంటే ఇతరులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము, మొదటిది యథార్థంగా ఉన్నాడు. మొదటిది ఏం చెప్పండి? కొంతవరకు యథార్థవంతుడు, కొంతవరకు యథార్థంగా ఉన్నాడు, పూర్తిగా లేడు. కానీ రెండవది ఏమర్థమవుతుందంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. చెప్పండి ఏంటంట? ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు. మూడోది మనం చూసినప్పుడు ఇతరులో ఉన్నాక మూడో మంచి లక్షణం. కానీ మొదటిది యథార్థంగానే ఉన్నాడు, పూర్తిగా లేడు కానీ యథార్థంగా ఉన్నాడు. రెండో ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్ర ప్రకారము తన తండ్రిని చంపిన వాడిని చంపాలని పిల్లల్ని చంపలేదు. అంతవరకు బాగానే ఉంది. ఇక ముందుకు వెళ్ళామంటే ఇప్పుడు ఇతరుల మూడో లక్ష్యం ఏంటంటే ఒక ప్రవక్త వచ్చి అతన్ని గద్దిస్తున్నాడు. గద్దిస్తే ప్రవక్త కూడా లోబడతాడు. ఇతడు ఎవరు మాట అంటున్నాడు చెప్పండి? యెహోవా ప్రవక్త.
యెహోవా ఆ ప్రవక్త మాట కూడా వింటున్నాడు. ఇతనున్న మంచి లక్షణాలు చూసినప్పుడు యథార్థంగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. మూడవది, అతడు ప్రవక్త మాట కూడా వింటున్నాడు, ప్రవక్త కూడా లోబడుతున్నాడు. చూడండి 5వ వచనం. 5వ వచనం. అమధ్య యోధ వారిని అందరిని సమకూర్చి యోధ దేశమందంతటను బెన్యామీల దేశమందంతటను వారి వారి పితరుల ఎండను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై ప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాలను పట్టుకొని యుద్ధంలోకి పోదగినట్లు యోధులు 3 లక్షల మంది కనబడిరి. ఇప్పుడు అమధ్య టైంలో సైన్యం ఎంతమంది ఉన్నారంట? 3 లక్షల మంది సైన్యం. అందరు చెప్పండి, ఎంత అంట? 3 లక్షలు. యెహోషాపాతు టైంలో ఎంత ఉంది సైన్యం? యెహోషాపాతు టైంలో ఎంత ఉందని చదువుకున్నాం మనం. 2వ దినవృత్తాంతములు 17-19. యెహోషాపాతు టైంలో దాదాపుగా 11 లక్షల సైన్యం. చెప్పండి, ఎంతంట? మీరు తర్వాత చదువుకోండి. ఒకసారి చదివితే 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 9 నుంచి మనం చూసామంటే 17, 17, 19, 17, 12 మనం చూసామని చూడండి. అక్కడ రాయబడింది 14వ వచనములో చివరిలో 3 లక్షల మంది పరాక్రమశాలు. తర్వాత 15వ వచనములో 2,80,000 మంది. తర్వాత 16వ వచనములో 2 లక్షల మంది. తర్వాత 17వ వచనములో 2 లక్షల మంది. తర్వాత 18వ వచనములో 1,80,000 మంది. 19లో ఇంకా ఉన్నారంట. అంటే మీరు 12వ వచనం నుంచి 19 వరకు మీరు చదివారంటే ఇది 17వ అధ్యాయంలో మొత్తము 11 లక్షల మంది సైన్యం ఉన్నారు. అందరు చెప్పండి, యెహోషాపాతు టైంలో ఎంతమంది ఉన్నారంట? దాదాపు యెహోషాపాతు టైంలో 11 లక్షలు ఉంటే ఇప్పుడు అమధ్య టైంకి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలు ఉన్నారు? అంటే పెరిగారా తగ్గారా? చెప్పండి. 11 లక్షలు ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ? అంటే దేశము అభివృద్ధి పదములో ఉందా, దిగజారుతుందా? చెప్పండి. దిగజారుతుంది. కనుక సైన్యం లేదు. దేశానికి త్రివిధ దళాలు అంటారు కదా, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. కనుక ఈ 3 త్రివిధ దళాలు ప్రతి దేశానికి ఉంటాయి. కాబట్టి సైన్యము చాలా ప్రాముఖ్యమైనది ఒక దేశానికి, భద్రతకు, రక్షణకు, పటిష్టతకు. అందుకే ప్రతి దేశం కూడా వాళ్ళ సైన్యం కోసం ఎంతో ఖర్చు పెడతారు, సైనికుల కోసం. కారణం ఏంటంటే వాళ్ళు క్షేమంగా ఉంటేనే దేశం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేస్తుందంటే లెక్క పెట్టాడు, సైన్యాన్ని కౌంటింగ్ చేస్తే ఎంతమంది తెలియారంట? 3 లక్షలు. ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేస్తే మన మీద ఎట్ట మనం గెలుస్తాం? మనం చాలా లోలే ఉన్నామని, చాలా తక్కువ సైన్యం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ వారు ఉన్నారు కదా, వీరి దగ్గర నుంచి 1,00,000 మంది సైన్యాన్ని తీసుకుంటున్నాడు. చెప్పండి, ఎంతమంది అంట? 1,00,000 మంది సైన్యాన్ని కుదుర్చుకున్నాడు. కనుక మాకు 1,00,000 మంది సైనికులు కావాలని ఈ అమధ్య 3 లక్షలే కాబట్టి కనీసం 1,00,000 కొనుక్కుందామని వీళ్ళ దగ్గర నుంచి 1,00,000 మంది సైనికులు కుదుర్చుకున్నాడు. కొంత బంగారము, డబ్బు అన్ని కూడా ఇచ్చి. అప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు, నీకైనా బుద్ధి ఉందా మధ్య? నువ్వు కనుక ఆ సైన్యాన్ని తీసుకున్నామంటే దేవుడు వీళ్ళతో ఉన్నాడా? చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేల్తో లేడు. ఎందుకంటే అక్కడ ఏముందని చెప్పాము? చెప్పండి, అక్కడ దేవుడు మందిరం లేదు, యెహోవా యాజకుడు లేడు, ప్రవక్త లేడు, మందిరం లేదు. కాబట్టి దేవుడు వారితో లేడు. నువ్వు కనుక ఆ సైన్యాన్ని తీసుకుంటే దేవుడు మీతో కూడా ఉండడు, మీకు నష్టమే అవుతుంది అన్నాడు. అన్నప్పుడు అయ్యో మరి చాలా వెచ్చించేమే, మరి డబ్బు ఇచ్చేసేమే, బంగారం ఇచ్చేసి వెండిచ్చేమంటే పోతే పోని దేవుడు ఆతకంటే ఇంక ఎక్కువ ఇస్తాడు. కానీ నువ్వు మాత్రము ఆ సైన్యాన్ని, మీ సైన్యంతో ఏం చేయకూడదు, కలపవద్దని చెప్పాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఒక 10 లక్షలు పెట్టి వచ్చాం అనుకోండి ఎక్కడన్నా, అది వద్దు అని దేవుడు చెప్తే ఏం చేస్తాం? ఇప్పుడు అమ్మా 10 లక్షలే కాబట్టి దేవా ప్లీజ్ ప్రభు ఏమనుకోవద్దు ప్రభు, కనుక 10 లక్షలు అది తెచ్చేసుకోండి. వద్దయ్యా నీకు ఎక్కువ ఇస్తాడు దేవుడు అంటే కుదరదు. ఆ 10 లక్షల మీదే మనకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇస్తాడు దేవుడు, కనుక అది నష్టం అన్నప్పుడు చాలాసార్లు మనము దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో ప్రయత్నాలు చేస్తాం, అంటే వేరే మార్గాలు ఆలోచిస్తాం. అట్లా బిలాం అన్నాడు కదా, బిలాం దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు, వద్దన్నాడు చెప్పించడానికి. వద్దంటే మళ్ళీ వెళ్ళి ప్రార్థన, మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తావు? వద్దన్నాడు దేవుడు, వద్దంటే మళ్ళీ ఎందుకు పోతావు? కానీ ప్రభు ఈసారి చెప్పండి, పోనీ సంగతి చూస్తా అన్నాడు. చెప్పి ఏం చేసి చెప్పండి, గాడిద ఆ గోడకేసి నొక్కి, కనుక ఎదురుగా దేవదూత ఆ గాడిద కనపడతాను, బిలాం కనపడట్ల. చూసారా? కాబట్టి అంటే మనసంతా ఎక్కడుంది? ఆ బారాకు రాజు ఇచ్చేటువంటి కానుకల మీదే దృష్టి ఉంది. ఎవరికి? బిలాంకి. వద్దన్నా సరే ఇప్పుడు ఇతను కూడా
సైన్యానికి కుదుర్చుకున్నాడు. కుదుర్చుకోగానే తక్కువ సైన్యం ఉంది కాబట్టి ఇంప్రూవ్ ఎక్కువ చేసుకోవడానికి సైన్యాన్ని డబ్బులు కుదుర్చుకుంటే ఇప్పుడు ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే అమ్మజ్జతో. చదవండి 25వ అధ్యాయము 25వ అధ్యాయము చూడండి 6వ వచనం. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మణుగుల వెండికి కుదిర్చాను. ఎక్కడి నుంచి అంట ఈ సైన్యము? ఇశ్రాయేల్లో. వీళ్ళంటే ఎవరు? వీళ్ళెవరు చెప్పండి? వీళ్ళు యోధావారు. చెప్పండి, వీళ్ళెవరు? యోధావారి సైన్యం 3 లక్షలు ఉంటే ఎవరిని తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇశ్రాయేల్ నుంచి 1,00,000 మంది సైన్యాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? అమధ్య. తనకు సైన్యం తక్కువ ఉంది కాబట్టి తెచ్చుకోవాలని 1,00,000 మంది ఇశ్రాయేల్ తెచ్చుకుంటున్నాడు. ఎంత కుదుర్చుకున్నాడంట? 200 చెప్పండి, 200 మణుగుల వెండి కంట. కనుక ఒక మణుగు ఈక్వల్ టు 8 వీసెలు అంట. ఒక మణుగు అంటే 8 వీసెలు. ఒక వీస 1.39 kg అంట. కాబట్టి ఒక వీస అంటే ఇంకా లెక్కలే మనకు లోనకి వెళ్ళి తిక్కబడుతుంది. కాబట్టి అది మనకు వద్దులే. 200 వెనుగుల 200 మణుగుల వెండి అని గుర్తుపెట్టుకుంటాం. కనుక దాన్ని కుదుర్చుకున్నాడు. ఇప్పుడు కుదుర్చుకుంటే ఏం జరిగింది చూడండి. 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని వద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలో ఎవనికి తోడుగా ఉండడు. ఇప్పుడు చెప్తాడు, దైవజనుడు వచ్చాడు, రాజా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేలు సైన్యం అంటే ఎఫ్రాయిమీలు ఎందుకు చెప్పాను చెప్పండి. ఎఫ్రాయిమీలు అనే మాట ఇశ్రాయేల్ గురించి ఎందుకు చెప్పామంటే, ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? ఇక్కడ ఎన్ని గోత్రాలండి? 10 గోత్రాలు. పెద్ద గోత్రం ఏదంటే ఎఫ్రాయిం. నేను పెద్ద గోత్రం ఏంటి? అందుకే ఎఫ్రాయిం అన్న ఇశ్రాయేల్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. కనుక చాలా సార్లు ఎఫ్రాయిం నా పెద్ద కుమారుడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు గోత్రాలు ఎఫ్రాయిం గోత్రం చాలా పెద్దది. అంతే. ఎఫ్రాయిం ఉద్దేశించాడంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ అందరూ కలిపి చెప్తున్నాడు. కనుక ఎఫ్రాయిమీల్లో అంటే ఇశ్రాయేల్లో ఎవరికి దేవుడు తోడుగా ఉండడు. కాబట్టి నువ్వు ఆ సైన్యాన్ని తీసుకోవద్దు అని చెప్తున్నాడు. చూడండి కింద వచ్చిన, అలాగ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రు ఎదుట నేను కూల్చును, నిలబెట్టయు పడవేయటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా చాలండి. ఇప్పుడు చెప్పాడు. కనుక నువ్వు గనక నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడు, నువ్వు ఆ సైన్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీవు తీసుకోవద్దు. ఎందుకంటే ఆ ఎఫ్రాయిమీలతో అంటే ఇశ్రాయేలుతో దేవుడు తోడుగా లేడు. ఒకవేళ నువ్వు కనుక తీసుకోవాలంటే కూడా పో, యుద్ధానికి పో, కానీ నువ్వు మాత్రం విజయము పొందవు, శత్రువు నువ్వు కూలిపోతావు. కాబట్టి అని చెప్పేసి ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు అమధ్య సందిగ్ధంలో పడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు? తెచ్చుకుందామా ఇచ్చిపెడదామా? ఆల్రెడీ 200 మణుగులు వెండి ఇచ్చేసాడు. తనకు పే చేసాడు, అమౌంట్ పే చేసాడు, వెండి పే చేసాడు. కానీ ఇప్పుడు వెనకిస్తాడు ఆయన ఇవ్వమంటే కుదరదు. మనం కూడా కొన్ని కట్టిన తర్వాత ఇప్పుడు కుదరదు సార్ అంటే ఏమంటారు? ఇంకా అయిపోయింది సార్, అయిపోయింది, ఇస్తే తీసుకుని మిగతా కూడా ఇచ్చి, లేకుంటే అందరితో క్లోజ్ చేసి వెళ్ళిపోంటారు. ఇప్పుడు ఆడు అట్లా తిరుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలబ్బా ఇంత పెట్టేమే అని చెప్పేసి తనకు లోపల ప్రశ్న ఒకటి వస్తా ఉంది. చూడండి, ఆమె అడుగుతాడు. అతని ప్రశ్న వచ్చి ఏమంటున్నాడు? ఆ మధ్య దైవజనం చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలనని ఆ దైవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. కానీ ఇప్పుడు అయ్యో నువ్వు చెప్పింది బాగానే ఉంది, అతను తీసుకుంటే దేవుడు మనకు తోడుగా ఉండని చెప్పావు, వద్దని చెప్తున్నావు, సరే నీ మాట వింటాను, మరి ఇప్పుడు 200 మణుగులు వెండి పే చేశాం కదా, మరి దాని సంగతి ఏంటి అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, అది మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుడు వద్దన్నాడు, కొంత డబ్బు కట్టేసి వచ్చావు, అది నీకు వద్దు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? మనం వదిలేస్తామా? ఎంత ఆలోచిస్తాం కదా, అమ్మ అంత డబ్బా, కనుక అన్ని వదిలేసేయాలా? ప్రశ్న వస్తుంది. ఇప్పుడు అతను కూడా వచ్చింది, మరి ఇంత దీని సంగతి ఏంటి, ఎంత పే చేశాం అంత ఉంటే దైవం అంటున్నాడు, దేవుడు దానికంటే మరి అధికముగా ఇంకెక్కిస్తాడు దేవుడు, నీకు వదిలేసి ఎంతటితో అని చెప్తున్నాడు. ఎంత మంచోడు అంటే ప్రవక్త మాట వింటున్నాడు, లోపడ్డాడు, విడిచిపెట్టాడు. ఆ 200 మంది విడిచిపెట్టి వాళ్ళకి చెప్పాడు, మీరు మాతో రావద్దు, కానీ మేము మిమ్మల్ని తీసుకోవటం లేదు, మీరు మాతో చేరవద్దు అని చెప్పేశాడు. చూడండి కింద వచ్చిన 10వ వచనం.
10వ వచనం. అప్పుడు అమధ్య ఎఫ్రాయిం అంటే ఇస్రాయిల్ ఎంత చెప్పండి, ఎఫ్రాయిం అంటే ఎవరని చెప్పండి, ఇస్రాయేల్. కానీ ఇస్రాయేల్ నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరిచి మీ ఇంట్లోకి తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యోధా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇంట్లో తిరిగి ఆల్రెడీ వచ్చేసారు, సైన్యం అంతా వచ్చేసి చేరున్నారు, అందరూ కలిశారు 6 లక్షల మంది. ఇప్పుడు ఇది సపరేట్ చేస్తున్నాడు. అయ్యా యోధా ఇశ్రాయేలు వాళ్ళారా, దయచేసి ప్లీజ్ మీరేం చేస్తారంటే మాతో చేరవద్దు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ మీ ఇండ్లకు తిరిగిపోండి అంటే అంత దూరం ప్రయాణం చేసి ఒట్టెట్టి పోతామా, ఇప్పుడు వెళ్ళిపోమంటే కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ పట్టణములో ఉన్నటువంటి కొల సొమ్మును దోసుకున్నారు. పొలాలు పంటలన్నీ కూడా పాడు చేశారు. కొంత దోపుడు సొమ్ము దోచుకుని ఆ దేశం రొట్టికి పోలేదు. వచ్చిన వాళ్ళు చెప్పండి ఎట్ట పోయారంటే ఇప్పుడు వాళ్ళు ఒట్టిగా వెనక్కి పోవట్లేదు. అమ్మ మేము అట్ట ఒట్టిగా అంటే ఒట్టిగా ఎటానికి వెళ్ళిపోతాం మేము వచ్చి కాదు అని చెప్పి వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు వెళ్ళమని చెప్పినందుకు కోపం వచ్చి మమ్మల్ని పిలిపించి చేర్చుకుంటామని పిలిపించి మమ్మల్ని వద్దని ఇప్పుడు వెనక్కి పంపిస్తావా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చూడండి, అది ఆవచనం కాదు, 13 చదవండి. 13 అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమధ్య తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బెత్హోరోను వరకు యోధా పట్ల మీద పడి వాళ్ళు 3,000 మందిని హతం చేసి ఆ చేసిన పని అదనమాట. కనుక పోయేటోళ్ళు ఇంటికి పోవాలి 1,00,000 మంది వచ్చి ఏం చేశారని చెప్పండి, ఈ పట్టణం మీద పడ్డారు, 3,000 మంది చంపారు, దొరికినట్టుగా దోసుకుని వెళ్ళిపోయారు. కానీ మేము కోపం వచ్చేసి మమ్మల్ని పిలిచి సైన్యంలో చేర్చుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు వద్దంటావా, మమ్మల్ని అవమానపరుస్తావా, కానీ మమ్మల్ని సిగ్గుబాలు చేస్తా ఉన్నట్లుగా మీ సంగతి చూడండి అని చెప్పేసి వచ్చిన 1,00,000 మంది ఈ యోధా పట్టణం మీద పడి 3,000 మంది చంపేశారు. అక్కడ కనబడింది అంతా దోచుకుని పొలసమంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదంతా అమ్మది చేసిన పిచ్చి పనిని బట్టి జరిగిన నష్టం కదా. అనవసరం సైన్యము మరి లెక్క పెట్టుకుని ఆ సైన్యాన్ని తెచ్చుకోవడం జరిగిన నష్టం ఇది. ఆ డబ్బులు పోయినాయి. ఇచ్చిన 2,200 ఏనుగుల 200 మనుగుల వెండి పోయింది, 3,000 మంది మనుషులు చచ్చారు. తర్వాత పొలసం దొరికిందంతా దోచుకుని కూడా వెళ్ళిపోయారు. కనుక ఇదంతా అమ్మ చేసిన పొరపాటుని బట్టి ఇది ఎంతటితో అయిపోయింది, కనుక క్లోజ్ అయిపోయింది, నష్టమైంది, దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మజ్జ ఏం చేస్తా అంటే యుద్ధానికి పోతున్నాడు. ఎవరి మీద కంటే ఎదోమీయుల మీదకి. చెప్పండి ఎవరంట, ఎదోమీయులకి మరొక పేరు ఏంటంటే సేయీరు అన్న కూడా ఎదోమీయులే. ఇంతకుముందు కూడా చెప్పాను. ఎదోము వంశం అంటే ఎవరని చెప్పండి. ఎదోము వంశము అంటే ఎవరు చెప్పండి, ఎవరంట, ఏశావు. యాకోబు వంశము ఇశ్రాయేలు గోత్రాలు. యాకోబు ఇశ్రాయేలుకి మారింది. యాకోబు పేరు ఏమని మార్చారని చూసాము, ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్ 12 గోత్రాలు వీళ్ళు. కానీ మరి ఇతడు యాకోబు, వీళ్ళంతా యాకోబు సంతానం. అంటే ఇశ్రాయేల్ సంతానం యాకోబు అయితే యాకోబు అన్న ఎవరు, ఏశావు. ఏశావు అన్న ఏశావు యొక్క సంతతి ఎదోము సంతతి అని ముందు కూడా చెప్పాను మీకు. కాబట్టి ఇంకోసారి ప్రభు చిత్తం అయితే ఎదోమీయుల గురించి ఒక సపరేట్ బైబిల్ స్టడీలో మనం చూస్తాం ఒక రోజు దాని గురించి. కానీ ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి పోతున్నాడంటే ఇతడు చెప్పండి, ఎవరి మీద కంట, ఎదోము మీద యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోయి చూడండి, ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం చూస్తాం. 11వ వచనం, 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 11వ వచనం. అంత అమధ్య ధైర్యం తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి సేయీరు వారిలో 10,000 మందిని హతం చేశాను. ప్రాణంతో ఉన్న మరి 10,000 మందిని యోధా వారు చెరపట్టుకొని వారిని ఒక పేటి మీద తీసుకొని పోయి పడవేయగా వారు తుత్తినైపోయేది. చాలండి. ఇప్పుడు యుద్ధానికి పోతున్నాడు. ఎవరి మీదకి పోయాడు చెప్పండి. ఇప్పుడు అమధ్య ఎవరి మీద కంట, ఎదోమీయుల మీదకి యుద్ధానికి పోయి గెలిచాడా ఓడిపోయాడా చెప్పండి, గెలిచాడా ఓడిపోయాడా, గెలిచాడు. మొట్టమొదటి 10,000 మందినేమో చంపేశారంట,
మరొక 10,000 మంది ఒక పెద్ద కొండపేటి మీదకి ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్లి ఒక్కసారి త్రోసేస్తే ఆ 10,000 మంది చచ్చిపోయారంట. కనుక ఇది ఎంత అద్భుతమైన ఘన విజయంగా భావించాడు ఎవరు? అమధ్య. కాబట్టి ఇప్పుడు ఆ సైన్యాన్ని పంపేసాము. మా సైన్యం అంటే 3,00,000 మంది సైన్యంతోనే 10,000 మంది చంపారు. మరొక 10,000 మందిని కొండపేట మీద తీసుకెళ్లిపోయి ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్లిపోయి త్రోసివేసేసి వాళ్ళు చంపేశారు. ఇప్పుడు దాని లోపల స్టార్ట్ అయింది అతిశయం. దేన్ని బట్టి చెప్పండి? విజయాన్ని బట్టి. అంటే ఏమనుకున్నావు? చూసారా ఎట్లా గెలిచాము? కాబట్టి ఎట్లా విజయం వచ్చిందో అని చెప్పేసి ఇప్పుడు తన లోపల తెలియకుండానే ఒక గర్వం అనేది, ఒక అతిశయం అనేది ప్రారంభమైంది. ఎవరికి? అమధ్య. దేన్ని బట్టి చెప్పండి? వచ్చిన విజయాన్ని బట్టి. కాబట్టి విజయం బట్టి మౌనంగా ఉండొచ్చు కదా, సంతోషంగా. ఇప్పుడు ఎప్పుడైతే విజయం గర్వం వచ్చిందో ఏం చేస్తున్నాడు చూడండి, 14 వచ్చిన. అమధ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసాను. చూడండి, అమ్మ చేసిన మరొక పిచ్చి పని. ఇప్పుడు ఏం చేశాడంటే ఎదోమీయుల దగ్గరికి వెళ్ళారు, ఎదోమీయులను చంపేశాడు, విజయం పొంది ఒట్టిగా రావట్లేదు. వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? వస్తా అవి నీకెందుకు? వాటితో నీకేం పని? అవి నీకు విజయం వచ్చినాయి ఏమన్నా? తీసుకుని రావడమే కాదంట, ఏం చేస్తాడంటే వాటికి ధూపం వేసి నమస్కరిస్తూ ఉన్నాడు. కనుక యెరోబోము చేసినట్లుగా ఐగుప్తులను విడిపించిన మంది ఇదే. కనుక ఓ ఇశ్రాయేలీయులు అని చెప్పేసి ఒక దూడను పెట్టి ఎట్లా చేశాడో యెరోబోము, ఇప్పుడు వీళ్ళంతా అదే కదా ఇశ్రాయేలు చేసేదంతా అదే కదా వాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతికే వెళ్ళాడు. ఎవరు? అమధ్య. నిజంగా ప్రభా ఎంత విజయం ఇచ్చావు ఈ యొక్క ఎదోమీయుల మీద, నీకు స్తోత్రం అని కృతజ్ఞతగా మరి దేవునికి ఇంకా నమ్మకం ఉండవలసినటువంటి అమధ్య అది విడిచిపెట్టి ఏం చేశాడంటే ఆ ఎదోమీయులను ఓడించిన తర్వాత మరి అతనికి ఏం అర్థమని తెలియదు కానీ వాళ్ళ దేవతలను పట్టుకొచ్చాడు. కనుకంటే ఈ దేవతలు నాకు విజయం ఇచ్చిన అనుకున్నాడని తెలియదు మనకి. కాబట్టి ఆ దేవతలను తీసుకొచ్చి వాడికి నమస్కారం చేసి ధూపం వేయటం ఆరంభించాడు. దేవుడు ఎంతమంది ఎన్నోసార్లు చెప్పాడు, దేవుడు ఒక వ్యక్తిని శిక్షించక ముందు తప్పనిసరిగా ఏమిస్తాడు చెప్పండి? హెచ్చరిక ఇస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు. పొరపాటులో ఉన్నావు, నువ్వు తప్పులో ఉన్నావు, దిద్దుకో, మార్చుకో, సరి చేసుకొని పంపిస్తాడు. ఇప్పుడు పొరపాటు చేస్తాడు అమధ్య. కనుక వాటిని తీసుకొచ్చాడు ఆ దేవతలను. పొరపాటు చేస్తా ఉంటే తన పొరపాటును దిద్దుకోమని, మార్చుకోమని, సరి చేసుకోమని, ఇది మంచిది కాదని ప్రవక్తను పంపిస్తున్నాడు. చూడండి 15 వచనం. అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతుల నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమధ్యతో అనేను. కానీ ఇప్పుడు చూసారా, దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పోయి, అమధ్య నువ్వు చేసే పని ఏంటి? నిన్ను విడిపించలేనటువంటి ఆ దేవతలకు ఎందుకు నమస్కారం చేస్తావు? ఎందుకు ధూపం వేస్తావు? ఎందుకు వాటిని సేవిస్తావు? ఎందుకు వాటి యొక్క విచారణ చేస్తావు? అవి విడిపించలేని కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా అమధ్య అంతకుముందు ప్రవక్త మాట విన్నాడా లేదు చెప్పండి? ఎక్కడ ప్రవక్త అని చెప్పాడు, ఆ సైన్యం నీతో పాటు రావద్దంటే విన్నాడా? విన్నాడు. కాబట్టి ఆ 200 మణుగులు వెండిపోయినా పర్వాలేదు, కానీ ప్రవక్త చెప్పాడు కాబట్టి అది విడిచిపెడితే నీకేం కలిగింది? విజయం కలిగింది. ఇప్పుడు కూడా ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు మరొక ప్రవక్త వచ్చి ఆయన నువ్వు చేసే పని మంచి కాదు, అది విడిపింపు లేనివి, కాబట్టి వాడికి నమస్కారం చేయొద్దు, కనుక వాటి యొక్క విచారణ చేయదు, ఎందుకు అలా చేస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు వెంటనే సరి చేసుకుంటే బాగుండేది. ఎవరు? అమధ్య. కానీ సరి చేసుకోవాలా? ఏం చేస్తాం చూడండి 16 వచ్చిన. ఎందుకు విచారణ చేస్తామని చెప్తే అతడు అమధ్యతో మాట్లాడుచుండగా రాజు అతను చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలు ఒకడవైతివా, ఊరుకో, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఎలాగున చేసి నా ఆలోచన అంగీకరించకపోవట చూచి దేవుడు నిన్ను నశింపజేయ నిర్దేశించున్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనేను. కానీ ఇప్పుడు ప్రవక్త తెచ్చాడు, అయ్యి మంచిదిగా చెప్తా ఉంటే ఆ రాజు చెప్తున్నాడు, రాజు అంటున్నాడు, నువ్వు రాజు యొక్క ఆలోచనతో ఏకీభవించు, లేకపోతే నేను ఏం చేస్తాను? చంపుతాను అన్నాడు. ఎవరిని? ప్రవక్తను.
అప్పుడేమో ప్రవక్త చెప్తే అప్పుడు ప్రవక్త మాట ఏమో విన్నాడు. ఇప్పుడు ప్రవక్త మాట ఏం చేయట్లా, వింటలేదు. వద్దయ్యా, నీ వాటిని విచారణ చేయవద్దు, వాటిని విడిపించలేవు కనుక తప్పులో ఉన్నావు, పొరపాటులో ఉన్నావు అని ఎంతో స్పష్టంగా చక్కగా ప్రవక్తలు చెప్తా ఉంటే, నువ్వు కూడా రాజు యొక్క ఆలోచనలతో ఏకీభవించి మౌనంగా ఉండు, లేదా నేను చంపేస్తా అన్నాడు. ప్రవక్త అన్నాడు, దేవుడిని నాశనం చేయడానికే చూస్తున్నాడు. ఇక చూసుకుని నేనేం చేస్తాను, నేను మౌనంగానే ఉంటాను. దేవుడిని నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసి మౌనం వహించాడు. ఎవరు? ఈ ప్రవక్త. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇదంతటితో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ మధ్య ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. చెప్పండి ఎవరంటే ఆయన? ఇశ్రాయేల్ రాజు ఎవరంటే యెహోయాహాషు. ఎవరంటే ఆయన? ఇక్కడ రాజు ఏమో, ఇక్కడ రాజు అమధ్య అయితే ఇశ్రాయేల్ దేశంలో అప్పుడు రాజు ఎవరంటే అమధ్య టైంలో యెహోయాషు. ఎవరంట? యెహోయాషు. యెహోయాహాజ్ కుమారుడు ఆయన కనుక యెహూ కుమారుడు యెహోయాహాజ్, ఆయన కుమారుడు యెహోయాషు. అప్పుడు రాజుగా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అమధ్య రాజు అయితే ఇక్కడ యెహోయాషు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేల్కి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను గెలిచాడు కదా. ఎవరిని గెలిచాడు? ఎదోమీయుల్ని గెలిచాడు. కాబట్టి నేనంటే ఏమనుకున్నావు, నా విజయం అంటే ఏమనుకున్నావు అని లోపల అతిశయం వచ్చి, గర్వం వచ్చి, అహంకారం వచ్చి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఎవరికంటే ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు. ఏమన్నాడు తెలుసు? యెహోయాషు చూసుకుందామా అన్నాడు. ఇదేంటి చూసుకుందాం అంటావు అంటే, నాతో యుద్ధానికి వస్తావా, చూసుకుందామంటే ఆరాధన అన్నాడు, చూసుకుందాం పదా అన్నాడు. చూసారా, నా మాట కదా, ఆ మాట అక్కడే అట్లాగే రాయబడింది. చూడండి ఏమంటాడు చూడండి, 17వ వచనం. అప్పుడు యోధారాజైన అమధ్య ఆలోచన చేసుకొని, రమ్ము మనం ఒకరు చూసుకుందామని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు నొద్దకు వర్తమానము. చూసారా, ఇప్పుడు ఇది గెలిచాడు, ఏదో మీద గెలిచాడు. లోపల అతిశయం వచ్చింది, అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. ఆలోచన చేసుకుని ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజా చూసుకుందామా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఒట్టెట్టిగా చూసుకుందాం అంటావు ఏంట్రా, చూసుకుందామరా అని. ఆడు కూడా ఏం చేశాడంటే ఆయన ఒక ఉత్తరం పంపించాడు. ఒక ముండ్ల చెట్టు అంట, ఒక ముండ్ల చెట్టు దేవదారు వృక్షానికి ఉన్నట్టుగా, నువ్వు ముండ్ల చెట్టు లాంటి వాడవురా, నేను దేవదారు వృక్షాన్ని, నాతో నువ్వు చూసుకుంటావా, చూసుకుందామురా. నీకు గర్వం వచ్చేసింది, నువ్వు ఎదురుమీలను ఓడించి నువ్వు విర్రవీగుతున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు, అతిశయంతో ఉన్నావు, నేను ఎంత విజయవంతుడు అనుకుంటున్నావు, నీ సంగతి చూసుకుందాం అని చెప్పేసి అతని తగ్గలేదు. యెహోయాషు అతను చేశాడంటే చూసుకుందామన్నాడు కదా, ఒకరి మొఖం చూసుకుందామని అతను ఏమన్నాడు చూడండి ఆ మాటకి. 18వ వచనం. కాగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు యోధా రాజైన అమధ్యాకు ఇలాగున తిరుగు వర్తమానం పంపెను, నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబాన్లో ఉన్న ముండ్ల చెట్టు, లెబాన్లో ఉన్న దేవదారు వృక్షం వర్తమానం పంపగా, లెబానోన్లో సంచరించే ఒక దృష్టముఖం ఆ ముండ్ల చెట్టును త్రొక్కి వేసాను. ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఒరే నువ్వు ముండ్ల చెట్లు అంటాడురా, ఎవరిని? అమధ్యాన్ని. నేనేమో దేవదారు వృక్షం. చూసారా, దేవదారు వృక్షం చాలా ఎత్తైనది కనుక దేవదారు వృక్షం. ముండ్ల చెట్టు ఏమో చాలా పొట్టి కొద్దిగా ఉంటుంది కనుక నాతో నీకు పోటీనా, నన్ను చూసుకుందాం అంటావా? నువ్వు గర్వముతో ఉన్నావు, ఏదో మీరు ఓడించావని ప్రగల్భాలు పలుకుతున్నావు. చూడండి కింద 19వ వచనం. నేను ఏదో మీదని ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు, నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములు అంటే అబద్ధములు ప్రగల్భములు ఆడినట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిల్చుండు, నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటే ఎందుకు? నీతో కూడా యోధవారును ఆపజేయమంటే ఎందుకు? చాలండి. అతను మంచిగా చెప్తా ఉన్నాడు, అనవసరం నాతో నీకెందుకురా, కాబట్టి నాతో చూసుకుందాం అంటావేంటి? నేను ఒక దేవదవృక్షం వంటి వాడిని, నువ్వు ముళ్ళ చెట్టు లాంటి వాడివి. అనవసరంగా నాతో వచ్చి నాతో పెట్టుకుని నువ్వేం చేస్తావు? అపజయం పొందుతావు. నీతో ఉన్న యోధ వారు కూడా అపజయం పాలవుతారు. ప్లీజ్ వద్దు కాబట్టి అని చెప్పేసి ఎంత చక్కగా మంచిగానే అతడు కూడా తిరిగి కౌంటర్ వేశాడు. ఎవరు చెప్పండి? అమధ్యాకి, యోవాషు కాదు. యోవాషే కౌంటర్ పెట్టాడు కనుక చూసుకుందామని కౌంటర్ పెడితే ఆయన కూడా పెట్టాడు కనుక చూసుకుందాము. నేనేమో దేవదారు వృక్షాన్ని, నువ్వు ముండ్ల చెట్లు లాంటి వాడివి,
అనవసరంగా నా జోలికి వచ్చి నాతో చూసుకుందాం అని చెప్పేసి ఎందుకు నీవు యోధారు ఓడిపోతారు, అపజయం ఉంటారు, వద్దు అని చెప్తా ఉన్నాడు. కానీ ఏం జరిగిందంట? 20వ వచనం, జనులు ఎదోమీల దేవతల యొద్ద విచారణ చేయొచ్చు వచ్చారు కనుక వారి జంతువుల చేతికి వారు అప్పగింపడినట్లు దేవుని ప్రేరణ వలన అమధ్య ఆ వర్తమానమును అంగీకరింపకపోయాను. ఏ వర్తమానము? వద్దయ్యా వద్దు, కనుక నేను దేవతా వృక్షాన్ని, నువ్వు మొండ చెట్టు లాంటి వాడివి, నువ్వు విజయం పొందవు, ఓడిపోతావు అని చెప్పేసి ఈ యోవాషు పంపించాడు ఉత్తమం. దానికంటే ముందు ప్రవక్త ఏం చెప్పాడు చెప్పండి? ప్రవక్త వచ్చి నువ్వు చేసే పని సరిగా లేదు కనుక నువ్వు సరి చేసుకో, వాటిని తీసిపెట్టు, కనుక వాటి విచారణ చేయొద్దు, వాటిని నమస్కరించవద్దు, ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటే ఆ ప్రవక్త ఏమన్నాడు? నేను నిన్ను చంపేస్తా, నువ్వు కనుక రాజు యొక్క ఆలోచన అంటే మాతో కలిసిపోతావు కలిసిపో, లేకుంటే మాత్రం నేను నిన్ను చంపుతా అన్నాడు. ఆ ప్రవక్త అన్నాడు నీకు ఇది నాశనానికి అని మౌనం అయిపోయాడు ఆ ప్రవక్త. అయిపోయిన తర్వాత ఇప్పుడు అతను నాశనం ప్రారంభమవుతుంది చెప్పాడు ప్రవక్త, చెప్పాడు కదా. ప్రవక్త చెప్పినట్టు ఇంటేనేమో నీకేమైంది? ఎదోమీయుల మీద విజయం వచ్చింది. ఇప్పుడు ప్రవక్త మాట వింటలేదు కాబట్టి ప్రవక్త అన్నాడు నీకు దేవుడు నాశనాన్ని తలపెట్టాడు, నీకు నాశనం జరగబోతా ఉంది అని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు నాశనం వస్తా ఉంది. ఎట్లా నాశనం వస్తా ఉందంటే ఈ నాశనం కూడా ఇతను ఏం చేస్తాను, అనవసరంగా వాడికి కిలుగుతున్నాడు. ఎవరిని చెప్పండి? నీకు విజయం వస్తే నీకేందంటే గర్వం వస్తే, నీకు విజయం వస్తే ఇతరుల మీద నీ ప్రతాపం ఏంటి? నువ్వు మౌనం ఉండొచ్చుగా. అంటే నీకు అంత అహంకారమా, అంత గర్వమా, కానీ అంత ప్రగల్భాల నీ హృదయంలో గెలిచామని, విజయం వచ్చిందని అని చెప్పి వచ్చి ఉత్తరం రాసి అనవసరంగా వాడికి గెలికాడు. కనుక చూసుకుందాం రా అంటే అతను అన్నాడు నేను ఒక దేవతా వృక్షం లాంటి వాడిని, మొండల చెట్టు నువ్వెంతరా అన్నట్లుగా, వద్దు, నీవు నీ ప్రజలు ఓడిపోతారు కనుక ఆ దుష్టము తినేసినట్టుగా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తావంటే యోవాషు యొక్క వర్తమానాన్ని అంగీకరించలేదు. దానికంటే ముందు ప్రవక్త యొక్క వర్తమానాన్ని కూడా అంటే ఇప్పుడు యోవాషుకి ఏం జరుగుతుంది చెప్పండి? గొప్ప నష్టము, కీడు, నాశనం రాబోతా ఉంది. చూడండి ఏం జరిగిందో. 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం 21వ వచనం. ఆ వర్తమానం అంగీకరించలేదు కాబట్టి ఏం జరిగింది? 21, ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు బయలుదేరగా యోధా దేశమునకు చేరిన బెత్షెమెషులో అతడును యోధా రాజైన అమధ్యాయును ఇప్పుడు చూసుకుందామన్నాడు కదా, చూసుకుందారా అన్నాడు. ఇప్పుడు ఒకటి చూసుకుంటున్నాడు కనుక అమధ్యానేమో యెహోయాషు అమధ్యానికి ఇద్దరు సైన్యంతో వచ్చారు. చూసుకుందాం అన్నావు కదరా, చూసుకుందాంరా అని చెప్పేసి ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. ఒకటి చూసుకుంటే ఏం జరిగిందంటే దాంట్లో ఈ యోవాషు క్షమించండి ఈ యోధా వారంతా కూడా పారిపోయారంట. ఏమైపోయి చెప్పండి? చదవండి ఆ మాట. 22వ వచనం, యోధా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు చూసుకుంటే దాంట్లో ఎవరు పారిపోతున్నాడు? ఎవరు పారిపోతున్నారండి? ఇశ్రాయేలు వారు, యోధా వారా? యోధా వారు. ముందే చెప్పాడుగా, ప్రవక్త చెప్పాడుగా, నీకు వద్దని చెప్పాడుగా, సరేసుకోమని చెప్పాడుగా, తప్పు చెప్పాడుగా, నువ్వు చేసే పాపని చెప్పాడుగా, ఆ విగ్రహాలు వద్దన్నాడుగా, విచారణ చేయొద్దన్నాడుగా, తీసివేయమన్నాడుగా. కానీ ప్రవక్త ఏమన్నాడు? నువ్వు నాకు చెప్తే నువ్వు నాతో కలిసిపో, నా మాటతో, రాజు మాటతో కలిసిపో, లేకపోతే నేను చంపేస్తా అన్నాడు. అప్పుడు ప్రవక్త దేవుడికి నాశనమే చేయబోతున్నాడు అని ప్రవక్త మౌనంగా ఉన్నాడు. అనవసరంగా ఇశ్రాయేలు రాజుని కెలికాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు రాజు కూడా చెప్పాడు, ముందే చెప్పాడు, అనవసరం నేను దేవతా వృక్షం లాంటి వాడిని, నాతో నీకేం పని, ఎట్లా గెలుస్తావు, వద్దని చెప్తా ఉంటే అతని మాట వినకుండా చూసుకుందామంటే ఇద్దరు చూసుకుందామని యుద్ధ స్థలానికి వచ్చారు. 2 సైన్యాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారిట యోధా వారు ఏం చేశారంట? పారిపోతున్నారు. చూసారా? దేవుడు అతనికి ప్రతిఫలం ఇస్తున్నాడు. అంటే అమధ్యాలో మనం ఏం అర్థమవుతుందంటే అతిశయముతో అంతమవుతున్నాడు. చెప్పండి, అమధ్యాలో పొరపాటు ఏంటి? గొప్ప అతిశయం, గర్వం. కాబట్టి విజయాన్ని బట్టి గర్వం. యోవాషుని ఏం చూసాము? ఉపకారమును మరిచిన వాడు చూసాం. కానీ ఉపకారానికి ఏం చేశాడు చెప్పండి? అపకారం చేశాడు యోవాషు. కాబట్టి ఉపకారానికి ఎప్పుడు మనం అపకారం చేయకూడదని యోవాషుల పాఠం అయితే, ఈరోజు అమధ్యల పాఠం ఏంటంటే అతిశయం ఉండకూడదు, మనకి గర్వం ఉండకూడదు. ఎంత విజయమని ఉండొచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత అధికారం అని ఉండొచ్చు. ఈరోజు మనం ప్రాణం పోతే నీ డబ్బు ఎక్కడ, నీ అధికారం ఎక్కడ, నీ స్థానం ఎక్కడ, నీ హోదా ఎక్కడ? కాబట్టి లోకములో మనం దేన్ని బట్టి కూడా చెప్పండి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. ఒకవేళ అతిశయిస్తే పౌలు అన్నాడు గలతీ 6:14, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి, ఆ శిలువను బట్టి అతిశయించాలి. కనుక ఆ శిలువ ద్వారా రక్షణ దొరికింది, ఆ శిలువే కేంద్రం అని శిలువను బట్టి అతిశయించాలి. లోకములో ఉన్న మరి దేన్ని బట్టి అతిశయించకూడదు.
కాబట్టి అతిశయించకూడదు. కాబట్టి ఈ రాత మనకు అమధ్యలో అర్థమయ్యే పాఠం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి అతిశయం గర్వమే అతని నష్టానికి దారి తీస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి కింద ఏం జరిగిందంటే అందరూ పారిపోయారు. అప్పుడు వాళ్ళు దొరికిన వారిని ఏం చేశారంటే చంపడం మొదలు పెట్టారు. ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలన్నీ కూడా ఆ యెహోయాషు పడగొట్టాడు. 23వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యోధారాజున అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మముల మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. 24వ వచనం. అతడు దేవుని మందిరములో ఉభయదేవుని వద్దనున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజు నగరమున్న సొమ్మును కొదవ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు తిరిగి వెళ్ళాను. చూసారు, వచ్చిన వాడు ఒట్టటికి పోలేదు. ఇప్పుడు అందరిని ఏం చేశాడంటే వచ్చేటువంటి వాడు అందరు పారిపోతాడు పట్టుకున్నాడు, చెరగా తీసుకున్నాడు. తర్వాత ఈ యొక్క ఇక్కడ ఏముందని చెప్పండి. ఇక్కడ వీళ్ళకి ఏముంది? యెరూషలేము దేవుని మందిరం చుట్టూ ఉన్న ప్రాకారాలు చేశాడంటే ప్రాకారాన్ని కూడా ప్రాకారాలు పడగొట్టాడు. మందిరం లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ వెండి బంగారము ఇంకేమైతే ఉందో అవన్నీ తీసుకుని మొత్తాన్ని షోమ్రోన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతకుముందు కూడా చెప్పాను. యోధా రాజధాని ఏందని చెప్పండి. యోధా రాజధాని ఏంటి? యెరూషలేం. ఇశ్రాయేల్ రాజధాని షోమ్రోన్. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే రాజధానికి మొత్తాన్ని తీసుకుని పోయి వెళ్ళిపోయాడు. ఎవరు? యెహోయాహాషు. చెప్పడం కనుక జరిగిందిగా. ఇప్పుడు తనకున్న అతిశయం అంతా దిగిపోయింది. చూసారా? కనుక దేవుడు ఎప్పుడైనా సరే మన ఈ అమధ్య మనకి ఇచ్చే పాఠం ఏంటంటే మనం దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదు చెప్పండి? అతిశయించకూడదు. కనుక అతిశయించకూడదు. కాబట్టి ఇప్పుడు తనకు అతిశయం ఎంత గొప్ప నష్టానికి దారి తీసిందంటే వాళ్ళు రావటము, వీళ్ళ మీద పడటము, వెండి బంగారం దోచుకోవడము, చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టడము, మొత్తాన్ని కూడా షోమ్రోనికి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 25వ వచనం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా 15 సంవత్సరాలు బ్రతికిను. ఇది అయిపోయిన తర్వాత గమనించామంటే ఈ యెహోయాహాజు చనిపోయాడంట. ఎవరు చనిపోయాడు? యుద్ధం చేసి వీళ్ళందరూ పట్టుకొని వెండి బంగాలు తీసుకుని షోమ్రోను వెళ్ళిపోయి అతడు చనిపోయాడు. కానీ అతను బతికే ఉన్నాడు. ఎవరు? అమజ్యా. అతడు చనిపోయిన తర్వాత ఇంకా 15 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు. కనుక అతను ముందు చనిపోయాడు, ఇతను తర్వాత చనిపోయాడు. కానీ 15 సంవత్సరాలు బతికిన తర్వాత 26వ వచనం. అమధ్య చేసిన ఇతర కార్యములను యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నవి. అమధ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా పారిపోయి. చూసారా? ఒక అద్భుతమైన మాట, ఒక విచారమైన మాట ఏంటంటే యెహోవాను అనుసరించుట మానివేసినది. ఎంత భయంకరం అండి! యెహోవాను అనుసరించేది మానివేస్తావా? కనుక యెహోవాను ఎప్పుడైతే అనుసరించడం మానివేస్తావో, దేవుని వెంబడించడంలో వెనకంజ వేస్తావో, దేవుని విడిచిపెడతావో, మనకు నష్టమే జరుగుతుంది, కీడే జరుగుతుంది. కనుక దేవుని అనుసరించకపోతే దేవుడు మనతో ఉండడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, నంబర్స్ 14. సంఖ్యాకాండము చూడండి. యెహోవాను అనుసరించుట మానివేశారంట. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 43వ వచనం. సంఖ్యాకాండము 14:43. ఎలయనగా అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానుతిరి గనుక ఇక యెహోవా మీకు తోడే ఉండని చెప్పాను. అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా. మీరు యెహోవాను అనుసరించుట మానేశారు కాబట్టి ఇక యెహోవా మీతో ఉండడు. మీరు యెహోవాతో లేనప్పుడు యెహోవా మీతో ఎందుకు ఉంటాడు? మీరు యెహోవాను అనుసరించడం మానివేస్తే దేవుడు కూడా మీతో ఉండడు. కానీ ఇప్పుడు అమధ్య చేసిన భయంకరమైన పని ఏంటంటే యెహోవాను అనుసరించుట. మరి ఎవరు అనుసరిస్తున్నాడు చెప్పండి? ఎవరిని అనుసరించాడు? చదువుకున్నాక ఏం పట్టుకొచ్చాడు? ఎదోము దేశం పోయి వాళ్ళని సంహరించి ఎదోము దేవతలను తీసుకొచ్చాడు. కనుక వాడికి నమస్కారం చేస్తున్నాడు, వాడి అది విచారణ చేస్తున్నాడు.
ఎంత భయంకరం. దేవుని విడిచిపెట్టి ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు పొరపాట్లు ఉన్నావు అన్నాడు. తన తప్పులు తెలియజేశాడు. కానీ ప్రవక్త మాట విన్నాడా? నువ్వు రాజు ఆలోచన ఏకీభవించు, నువ్వు బతుకుతావు, లేకపోతే నేను చంపుతా అన్నాడు. ఆ ప్రవక్త అన్నాడు, దేవుడిని నిన్ను నాశనం చేస్తాను, నేనేం చేస్తాను? మౌనం అయిపోయాడు. అనవసరంగా రాజు దగ్గరికి వెళ్ళావు, ఉత్తరం రాసావు, చూసుకుందామన్నావు, యుద్ధానికి రమ్మన్నావు. ఆ రాజు చెప్పాడు, నేను ఆ దేవత వృక్షం లాంటి వాడు, నువ్వు ముండ్ల చెట్టు లాంటి వాడు, నాతో ఏం గెలుస్తావు అని చెప్పినప్పటికి కూడా ఆ తిరుగుబాటు చేసి యుద్ధానికి అనవసరం కెలుక్కుని యుద్ధానికి పోయి కనుక సైన్యాన్ని పోగొట్టుకున్నావు, ప్రకారం పడగొట్టించావు, బంగారం తెచ్చుకొని పోయారు. ఇప్పుడు ఏం చేసావు? ఫైనల్ గా చివరి స్టేజీలో కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం, కనీసం దేవ క్షమించు, మొదట నేను యెహోవా ప్రవక్త మాట విన్నాను, తర్వాత నేను ప్రవక్త మాట వినలేదు, కాబట్టి నాకు ఈ నష్టము, అనవసరంగా సేయిదు వారి దేవతలు తెచ్చాను, కాబట్టి నమస్కరించాను, ధూపం వేశాను, విచారణ చేశాను, నిన్ను విడిచిపెట్టాను, క్షమించని మరి బహుశా వేడుకుంటే అదోలాగా ఉండేది అమజ్జా యొక్క చరిత్ర. కానీ అతను ఏం చేశాడు? యెహోవాను అనుసరించుట ఒక చరణం ఉంది, నిన్ను ప్రేమించి అనుసరించు మనజావలికి ఎన్నో ఆశలు, ఎన్నో దీవెనలు ఉన్నాయి. కాబట్టి దేవుని అనుసరించలేదంట. ఇవన్నీ రాయబడింది. అంటాడు దేవుడు, మీరు యెహోవాను అనుసరించుట మానివేశారు కాబట్టి. చెప్పండి, ఇప్పుడు యెహోవా మీకు తోడే ఉండి. ఇప్పుడు అమ్మ చేసిన పని ఏంటంటే, చదవండి 25వ అధ్యాయము. అమ్మ చేసిన పని ఏంటంటే 27వ వచనం, అమధ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేము అతని మీద కుట్ర చేయగా. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవుని అనుసరించి చెప్పి ఇప్పుడు దేవుని అనుసరించిన మానివేస్తే దేవుడు ఏమున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు తోడుగా లేడు. ఎవరికి చెప్పండి? అమధ్యకి. ఎందుకు? దేవుని విడిచిపెట్టావుగా, దేవుని వెంబడించలేదుగా, వేరే వాటిని వెంబడిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు అక్కడ సేవకులే కుట్ర చేస్తున్నారంట. ఎవరి మీద? అమధ్య మీద, అమధ్యను చంపడానికి. ఈ సంగతి తెలిసి అమధ్య ఏం చేశాడంట? వెంటనే లాకిష్, అదొక పెద్ద పట్టణం కనుక యోధా దేశంలో, ఆ పట్టణానికి పారిపోతున్నారు, లాకిష్ పట్టణానికి పారిపోతే వెనకాల ఈ పోయి కుట్ర చేసిన వాళ్ళు ఆ లాకిష్ పట్టణం పోయి అతను పట్టుకుని అక్కడే చంపి గుర్రం మీద వేసుకుని తీసుకొచ్చారు అమధ్యాన్ని. అంటే గుర్రం మీద గెలిచి వస్తేనేమో విజయం కనుక విజయాన్ని గుర్తు, గుర్రం మీద సచ్చి రావటం అంటే అవమానాన్ని గుర్తు. చెప్పండి, గుర్రం మీద గెలిచి రావటం ఏంటి? విజయాన్ని గుర్తు. కనుక గుర్రం మీద సచ్చి శవం రావటం ఏంటంటే అది ఒక అవమానాన్ని గుర్తు. కనుక ఎలా చనిపోయాడంటే చూడండి 28వ వచనం, అయితే వారు అతని వెనుక లాకీష్ నగర మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రం మీద అతని శవం ఎక్కించి తీసుకొని వచ్చి యోధా పట్టణం ముందు అతని తండ్రి వద్ద పాతి పెట్టి. చూసారా, లాకిష్ పట్టణం పోయిన తర్వాత కూడా వదలలేదు ఆ కుట్ర చేసిన వారు. మనం చంపాల్సిందే అమధ్యాన్ని చెప్పేసి ఆ లాకిష్ పట్టణం పోయి అక్కడ చంపి గుర్రం మీద తీసుకొచ్చారు ఆ శవాన్ని. అమధ్యాన్ని తీసుకొచ్చి తమ తండ్రి వద్ద పాతి పెట్టారు. అంటే అమధ్యకి గతి ఎందుకు పట్టిందంటే, మొదట యథార్థంగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించి తన తండ్రి చంపిన వారిని చంపాలని పిల్లలను చంపలేదు. తర్వాత యెహోవా 1,00,000 మంది సైన్యాన్ని కుదుర్చుకుంటే 200 వెనుగుల వెండికి మనుగుల వెండికి ప్రవక్త వచ్చి, వద్దయ్యా వాళ్ళు కుదుర్చుకుంటే దేవుడు మేము మనతో ఉండని చెప్పి మంచిగా విన్నావు, మరి అది డబ్బంటే పోతే పోని విడిచిపెట్టావు, ప్రవక్త మాట విన్నావు, విజయం సాధించావు. కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారు? 3,000 మందిని చంపారు, వచ్చింది దోచుకున్నారు, కొల సొమ్మును అంత చంద్రవందర చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత యుద్ధానికి పోయాడు. ఎవరి మీదకి? ఎదోమీయుల. యుద్ధానికి పోయిన తర్వాత 10,000 మంది శాతం చేశారు, మరొక 10,000 మందిని కొండపేట ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్లి తోసేశారంట. వాళ్ళు చనిపోయారు. గొప్ప విజయంగా భావించాడు అమధ్య. ఆ విజయాన్ని పొంది వస్తా ఒట్టిగా రాలేదు. ఏం తెచ్చాడు చెప్పండి? సేవరి యొక్క తెచ్చి వాటికి నమస్కరించి వాడికి ధూపం వేసి వాటికి విచారణ చేస్తా ఉన్నాడు. ప్రవక్త వచ్చాడు, ఇవే నిన్ను విడిపించింది, ఇవ నీకు విజయం ఇచ్చింది, ఏం చేస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి అని హెచ్చరిస్తా ఉంటే, నువ్వు రాజు మాటతో కలుస్తావా కలుపు నీ మాట, లేకుంటే నిన్నేం చేస్తాను? చంపుతానన్నాడు. ఆ ప్రవక్త మౌనం అయిపోయాడు. మౌనం అయిపోయి దేవుడిని చంపాలనుకున్నాడు కాబట్టి నేనేం చేస్తాను అని మౌనం వహించాడు. ఆ తర్వాత అమధ్య ఇశ్రాయేలు రాజుకి కనుక వర్తమానం పంపించాడు, చూసుకుందామా, నాతో యుద్ధానికి వస్తామన్నప్పుడు అతను అన్నాడు, నేను
దేవదారు వృక్షం లాంటి వాడిని, నువ్వు ముళ్ళ చెట్లు వంటి వాడురా, కనుక నాతో నీకు పోలికి, నాతో యుద్ధం ఏంటి, వద్దు, అనవసరంగా వచ్చావంటే ఎందుకు అపజయం పొందుతావు, ఎందుకు ఓడిపోతావని అతని ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడు శత్రు ద్వారా మాట్లాడిచ్చాడు, ప్రవక్త ద్వారా మాట్లాడి, ప్రవక్త మాట మొదటి విన్నాడు, రెండోసారి ప్రవక్త మాట వినలేదు. ఇప్పుడు శత్రువు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనీసము ఆ యొక్క యెహోయాషు మాట్లాడినప్పుడన్నా మౌనంగా ఉంటే బాగుండేది, కానీ అతని వర్తమానం ఏం చేయాలంట, అంగీకరించలేదు. ఆకాంక్ష యుద్ధానికి తలపడ్డారు. రెండు సైన్యాలు కూడా యోధా వారు ఏం చేశారంటే తమ తమ గుడారాలకు పారిపోయారు. వచ్చిన వారు ఆ పట్టణ ప్రాకారాన్ని పడగొట్టి 400 మూటల దాకా పడగొట్టి మందిరం లోపలికి వెళ్ళి వెండి బంగారం అన్ని దోచుకుని కొలసము మొత్తాన్ని పట్టుకెళ్ళాడు అక్కడికి, షోమ్రోనికి. ఆ తర్వాత అలా సోమ్రోని వెళ్ళిపోయిన తర్వాత అతడు చనిపోయాడు. ఎవరు? యెహోయాహాషు. అతని తర్వాత ఇతను ఎన్ని సంవత్సరాలు బతికాడు చెప్పండి? 10 సంవత్సరాలు బతికాడు. కానీ 15 సంవత్సరాల్లో యెహోవాను అనుసరించలే. ఎంత విచారమో చూడండి. మొదటి యథార్థంగా నాకు ఏమొచ్చింది రోగము, కనుక మొదటి యథార్థంగా ఉన్నావు, ధర్మశాస్త్రాన్ని పాటించావు, ప్రవక్తను గౌరవించావు, ప్రవక్త యాజకుని మాట, సేవకుని మాట విన్నావు. ఇప్పుడేమైంది చివరి కాలంలో? కానీ చూడండి, ప్రతి రాజు యొక్క చరిత్ర కూడా ఆరంభము ఎంతో గొప్పగా ఉంది, కనుక చివరికి అంతం ఎలా ఉందంటే చాలా విచారంతో ముగించబడతా ఉంది. అందుకే దావీదు అంటాడు, మన ఆరంభం కాదు, మనం అంతా అనుకో ఎట్లా ఉన్నామంటే ఇప్పుడు రక్షణ టికెట్లు కొనుక్కున్నాము, బస్సులో కూర్చున్నాము, డైరెక్ట్ ఈ బస్సు పరలోకంలో ఆగింది అనుకుంటున్నాం. కానీ మధ్యలో చాలా స్టాపులను జాగ్రత్త దించేస్తారు, కనుక మధ్యలో సరిగ్గా లేదనుకోండి, కనుక పరిస్థితి దిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి జీవగ్రంథంలో పేరు రాయబడిన తర్వాత ఇక నా తుడిచిపెట్టరు అనుకుంటున్నారా? తుడిచిపెడతాడు దేవుడు, అవకాశం ఉంది. ప్రకటన గ్రంథము, ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము చూడండి 5వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం, ఒకసారి జీవగ్రంథంలో పేరు రాసిన తర్వాత తుడిచిపెట్టడానికి అవకాశం ఉంది. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగనే తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును, అంటే తుడిపెట్టకండి అర్థం ఏంటి? తుడిపెట్టడానికి అవకాశము ఉంది. చెప్పండి, ఎవరి పేరు తుడిపెట్టబడింది బైబిల్లో? 12 మంది అపోస్తుల్లో ఒకని పేరు తుడిచిపెట్టబడింది. ఎవరి పేరు చెప్పండి? ఎవరి పేరు పెట్టారు? ఆయన ప్లేస్ ఎవరి పేరు పెట్టారు? మత్తీని పెట్టారు, తుడిచిపెట్టాడుగా. కానీ ఆ పరలోక రాజ్యంలో 12 మంది అపోస్తుల పేర్లు, యోధా పేరు లేదు, చూసారా? కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకసారి పేరు రాయబడిన తర్వాత ఇంకా తుడిచిపెట్టడేం అనుకుంటాం. మోషే కూడా ఒక ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తానంటే నిర్గమకాండం 32 తీయాల్సిన పని లేదు. 32 అధ్యాయంలో మోషే ఒక ప్రార్థన చేస్తాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు వాళ్ళకి క్షమిస్తావో క్షమించు, లేకపోతే ఆ జీవగ్రంథం నా పేరు అంటే ఆ తుడిచిపెట్టే అవకాశము ఉంది. కాబట్టి చూసారా, అంటే మనం ఏం జాగ్రత్త వహించాలంటే నా పేరు ఒకసారి రాయబడింది కాబట్టి ఈయన డైరెక్ట్ పరలోకం అనుకుంటే పొరపాటు. జాగ్రత్త, మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తతో బతకాలి. ఆరంభం కాదు, ఆరంభం బాగానే ఉంది, మన అంతం ఎలా ఉంది, మన ముగింపు ఎలా ఉండబోతుంది. అందుకే దావీదు ఒక మనవి చేస్తాడు. 39వ కీర్తన 39వ కీర్తన దావీదు అదే అంటాడు, నా అంతం గురించి నాకు తెలిపయ్యా, నా ఆయువు గురించి నాకు తెలుపు, ఎలా నేను చనిపోబోతున్నా అది నాకు తెలియచేయి. 39వ కీర్తన 4వ వచనం. యెహోవా, నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రయాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను చాలండి. కనుక అంటాడు యెహోవా, నా అంతం ఎట్లున్నది నాకు తెలుపుము. ఇక్కడ అందరికి ఆరంభాలు బాగానే ఉన్నాయి, మన ఆరంభాలు, కానీ మన అంతం ఎట్లా ఉండబోతుందో మనకి తెలియదు. ఎలా చనిపోతామో, ఎక్కడుంటామో, ఏం జరుగుతుందో. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది అంతము కాదంట. అందుకే బైబిల్లో ఒక మాట, ప్రసంగిలో ఒక మాట రాయబడింది, ఒకని జన్మదినము కంటే మానదినమే. జన్మదినం కాదు, జన్మలో పుట్టినరోజు కేకులు కానీ, పిజ్జాలు, బర్గర్లు కానీ, మంచి చికెన్లు, మటన్లు తిని వండుకునేది కాదు. జన్మదినము కంటే మానదినం. ఆ రోజు మాట్లాడుద్ది, మన మరణం మాట్లాడుద్ది, మనం చనిపోయినప్పుడు మాట్లాడతారు మన గురించి, చాలా మంచి అక్క, చాలా మంచివాడు, లేకుంటే మంచివాడు కాదు, చెడ్డదని చెప్పి మన మరణం చెప్పబోతా ఉంది. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లా ఉందో నాకు తెలుపు. కానీ ఇప్పుడు ఈ అమధ్య యొక్క ఆరంభము చాలా బాగుంది, యథార్థంగానే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ప్రవక్తని గౌరవించిన వాడు, ప్రవక్త మాట లోబడిన వాడు. కానీ చివరికి తన లోపల ఒక విజయం వచ్చిన తర్వాత ఏదోమిల మీద
ఆ విజయము, గర్వము, అతిశయాన్ని బట్టి ఏమైపోయాడు చెప్పండి? అతిశయముతో అంతమైపోయాడు. ఆ అతిశయముతో అంతమైన అమధ్య అతను నాశనపోవడానికి కారణము ఒకే ఒక కారణం ఏంటంటే చెప్పండి, ఏదోమీయులను చంపావన్న గర్వము, అతిశయం. అంతే చెప్పాడు. ఆ యెహోయాషు అన్నాడు, అనవసరం నాది ఎందుకు యుద్ధానికి వస్తావు? నీ ఏదోమీయులను చంపి నీ హృదయం ఎట్లా ఉంది? గర్వంతో ఉండి ప్రగల్భాలు పలుకుతున్నావు, గర్వంతో నింపబడ్డావు నువ్వు అని అతనితో కూడా దేవుడు మాట్లాడాడు. ఆ గర్వం అణుచుకోలేదు, అతిశయం అణుచుకోలేదు. కాబట్టి ఆ కారణం చేత ఏమైపోయాడంటే కనుక యెహోవాను చివరికి అనుసరించడం మానివేశాడు. ఎంత విచారం అండి! దేవుని నమ్ముకున్న వాడివే కదా, చివరికి దేవుడు లేకుండా చనిపోయాడు, దేవుని అనుసరించకుండా చనిపోయాడు. ఎంత విచారమో చూడండి. ఏ మణిపూర్లో చంపుతున్న క్రైస్తవుల్ని వాళ్ళు రోడ్ల మీద ఆరాధిస్తున్నారు, నీళ్ళలో ఆరాధిస్తున్నారు. యెహోవాయే మా దేవుడు, యేసువే మా దేవుడు, కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఆయన విడిచిపెట్టాం. చూసారా? కనుక వాళ్ళ ఆరంభం బాగానే ఉంది, వాళ్ళ అంతం కూడా ఎంతో విజయవంతంగా ముగిస్తున్నాయి వాళ్ళ మరణాలు. నిన్న మనం చూసాం కొన్ని వందల మరణాలు ఒకసారిగా ఒక పాట పాడి వాళ్ళు సమాధి చేస్తున్నారు. కనుక చూస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. కనుక చక్కని పాటలు పాడి సంతోషంగా వాళ్ళు సమాధి చేస్తున్నారు. వాళ్ళ ఆరంభాలు ఎలా ఉన్నాయో అంతముగా అలా ముగిస్తున్నారు, దేవునితో వెళుతున్నారు. కాబట్టి అందుకే మనం కూడా నా చావు మూలంగానే బ్రతుకు క్రీస్తే నాయందు ఘనపరచబడాలి. బ్రతుకుదైతే క్రీస్తే, చావు అయితే లాభం. అలాగే ఉన్నాయి వారి జీవితాలు. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయి. కాబట్టి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలను రాయించి పెట్టుంటారుగా. మన అంతం బాగానే ఉంది, మన ఆరంభం బాగానే ఉంది, కానీ మన అంతం ఎలా ఉండబోతుంది? అంటే అమధ్య అంతం ఎలా ఉందంటే యెహోవాను అనుసరించడం మానివేసి చనిపోయిన వాడు. ఎంత భయంకరం అండి! యెహోవాను అనుసరించడం మానివేస్తావా? ఈ కష్టకాలంలో చేసిన పొరపాట్లు ఒప్పుకోవా? దేవుని ఎద్దకు రావా? దేవా క్షమించమని అడగవా? దేవుని విడిచిపెట్టి చచ్చిపోతావా? అలా చనిపోయాడు అమధ్య. ఇది అమధ్య యొక్క చరిత్ర. ఆ తర్వాత అతని కుమారుడు రాజు అనేట్టుగా మనం చూస్తాము. అది ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనము అతని కుమారుడు అయినటువంటి అమధ్య తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే ఉజ్జియా యొక్క చరిత్ర మనము వచ్చే వారం మనము చూస్తాం. ఇది అమధ్య యొక్క చరిత్ర. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాలు స్వపరీక్ష చేసుకుంటాం. దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి అమధ్య అంటే యెహోవా బలపరచువాడు అని అర్థం, లేకుంటే యెహోవా శక్తిమంతుడు అని అర్థం. 25 సంవత్సరాల టైంలో రాజ్యానికి వచ్చాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తండ్రి మరి యోవాషుగా చూసాం, తల్లి యెహోయద్దాను. మరి ఆరంభంలో యథార్థముగా జీవించిన వాడే, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడే, తండ్రులను చంపిన పిల్లల్ని చంపలేదు, ధర్మశాస్త్రం యెహోవా ఆజ్ఞలు పాటించిన వాడు. ప్రవక్త చెప్తే ఆ ఇక వెండిని వదులుకున్నాడు, నష్టాన్ని వదులుకున్నాడు, ప్రవక్త మాట విన్నాడు. నిజంగా అద్భుతమైన విజయాన్ని పొందాడు ఎదోమీయుల మీద. కానీ చేసిన తప్పును బట్టి శిక్ష కలిగింది. అప్పుడే వచ్చిన వాళ్ళు 3,000 మందిని చంపి దోచుకుని వెళ్ళిపోయారు, 1,00,000 మంది సైన్యం. తర్వాత ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. 10,000 మందిని ఒకసారి చంపాడు, మరొక 10,000 మందిని కొండబెట్ట మీద చంపాడు. ఆ విజయాన్ని బట్టి లోపల గర్వం ప్రవేశించింది, అతిశయం ప్రవేశించింది. వస్తవత దేవతలు తెచ్చాడు, దూపం వేస్తున్నాడు, నమస్కరిస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. ప్రవక్త ఇచ్చాడు, వద్దు వద్దు, దేవుని విడిచిపెట్టావు అంటా ఉంటే నువ్వు నాకు చెప్తావా? రాజు మాటతో కలుపు, లేక నేను చంపుతా. ప్రవక్త అన్నాడు, దేవుడిని నాశనం చేస్తున్నాడు, నేనేం చేస్తాను? మౌనం అయిపోయాడు. ఒక ఉత్తరం వర్తమానం పంపించాడు ఇశ్రాయేలు రాజుకి, చూసుకుందామా, యుద్ధం చేద్దామా, నాతో యుద్ధానికి వస్తామని. వద్దు, నువ్వు మొండ చెట్టు వంటి వాడు, నేను దేవత వృక్ష, నాతో వస్తావా? ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఆయన వినలేదు. వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఓడిపోయారు, పారిపోతున్నారు, ప్రాకారాలు పడగొట్టారు, బంగారం వెండి ఎత్తుకొని పోయారు, షోమ్రోను పట్టణాన్ని తీసుకొని పోయారు. చనిపోయాడు అతను యెహోయాషు. 15 సంవత్సరాలు బ్రతికావు. ఈ 15 సంవత్సరాల టైంలో దేవుని ఎద్దకు రావా? యెహోవాను అనుసరించ మానివేశాడంట. చివరి కాలంలో నువ్వు మానివేసినందుకు నీ మీద కుట్ర చేస్తున్నారు మిగతా వాళ్ళు. నువ్వు దేవుని విడిచిపెట్టావు కాబట్టి ఈ శ్రమలు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి కుట్ర కలిగింది నీకు. కాబట్టి యెహోవాను అనుసరిస్తే మానివేస్తావా? అటు ఈ రాత్రి యెహోవానే సేవిస్తావా? యెహోషువ వలె నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అనే అనుభవంలో మనం ఉన్నామా? అమధ్యలాగా
యెహోవాను అనుసరించి మానివేశాడు, కుట్ర చేశారు, పారిపోయాడు. కుట్ర తెలిసి పారిపోయి విడిచిపెట్టలేదు వాళ్ళు. లాగిష్ పట్టణంలో చంపి శవం వచ్చింది గుర్రం మీద. ఎంతో అవమానకరంగా చనిపోయాడు. రాజు అయ్యుండి అవమానకరమైన మరణాన్ని ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే అతిశయం, గర్వము, అహంకారము, ప్రగల్భములు. జాగ్రత్త, ఈ లోకం మన దేన్ని బట్టి కూడా మనము గర్వించకూడదు. మన సేమంతా సిలువే, దాన్ని బట్టి తప్ప. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి, సిలువ బట్టి అతిశయించాలి. కానీ లోకం మరి దేన్ని బట్టి కూడా అతిశయించడం మనకు దూరం అవును గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో యోవాషు కుమారుడు అమధ్య యొక్క చరిత్ర మేము చూస్తూ వచ్చాం. ఆరంభం ఎంతో మంచిగా ఉన్నాడు తండ్రి, యథార్థంగా ఉన్నాడు దేవా. ఆజ్ఞలు పాటించాడు, ధర్మశాస్త్రం, ప్రవక్తలను గౌరవించాడు, వాళ్ళ మాటలు కూడా విన్నాడు, నష్టమైన ఒప్పుకున్నాడు. కానీ తన లోపల ప్రవేశించిన విజయాన్ని పడిచిన గర్వము ఎంత నాశనానికి దారితీసిందో. చివరికి దేవుడే లేకుండా దేవుని మానివేసి చనిపోయాడు. ఎంత భయంకరం. మా జీవితాలు ఉండకూడదని దుష్టాంతుల వారి సమయం సంగతులు యుగాంతమందని మాకు బుద్ధి కలగడం రాయించినందుకే మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే ప్రభా మిమ్మల్ని అనుసరించడం లేదో, మానివేశారో, తిరిగి మిమ్మల్ని అనుసరించాలని, మిమ్మల్ని సేవించాలని తీర్మానం చేసుకుంటున్నారు, వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. నేను అనుసరించి, నేను ప్రేమించి మనుజావళికి నిబంధనలు నెరవేర్చేటువంటి దేవుడు ప్రభా. కానీ మిమ్మల్ని అనుసరిస్తే మీరు తోడుగా ఉంటావు, విడిచిపెడితే అనుసరించకపోతే తోడుగా ఉండవు. కనుక ఈ రాత్రి మా జీవితంలో మరణ పర్యంతము కూడా మిమ్మల్ని సేవించే వారిగా, అనుసరించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని, సహాయపడమని, వాక్యాన్ని దీవించమని, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించమని, క్షేమంగా తీసుకెళ్ళమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.